వేదికపై రావాల్సి చెప్తున్నాను. ఎవరైనా మర్చిపోతే మీకు విలువకుంటే కూడా ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఏదైనా మర్చిపోతే తప్పు తెచ్చే ఆధారం. అయితే ఈరోజు మా ఆవేదన ఏంటి సార్ అంటే, ఈరోజు నిజంగా కూడా మేము పిఎంపీ ఆర్ఎంపీ అంటే మేము మా తల్లిదండ్రులను మేము ఎక్కడో ప్రాక్టీస్ చేస్తున్నాం. మేమేం అడగట్లే ప్రభుత్వానికి, మాకు స్థలం ఏమని అడగలేదు, ఉద్యోగాలు ఏమి ఆపాదించకుండా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వం మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాయకులందరం కూడా వచ్చినాం, మనం అందరం కలిసిందని వెళ్ళిపోతుంది. కానీ కొన్ని సంఘాలు మేము పేరు అవసరం లేదు, ఎందుకంటే ఏదో మెసేజ్ పెట్టి ఏదో చేస్తున్నాం, దానికి కూడా మేము ప్రియారిటీ ఇస్తలేదు. మేము ఒకటే నమ్ముకున్నాం, ఈరోజు రాష్ట్రంలో మాకు కోదండం సార్ దీని గురించి కొట్లాడతాడు, మాకు తెచ్చిస్తాడనేది మా ఆకాంక్ష ఉండదు. కాబట్టి ఆ తప్పకుండా దీని గురించి అసెంబ్లీలో కొట్లాడు, శాసనమంగా కొట్లాడతారా, సీఎం గారితో మాట్లాడతారా, సార్ మా మమ్మల్ని రమ్మని పెద్ద మీటింగ్ అనేది మేము చేస్తాం, మీ గురించి మేము ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సభ గారు నిజంగా కూడా సభకు వచ్చిందంటే కూడా మేము మర్చిపోలే బ్రహ్మారెడ్డి సార్ మా మీద నిజంగా కూడా ఈరోజు ఈ ఆరోగ్య వ్యవస్థ వాళ్ళని కాపాడాలా ఏ రకంగా కూడా బ్రహ్మారెడ్డి గారు వచ్చింది, వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అదేవిధంగా అసలు మనకు సంబంధం లేని వ్యక్తి, అసోసియేషన్ అంటే ఏం సంబంధం లేదు, సార్ ప్రాక్టీస్ చేయడం ఏం లేదు, ఇంకా టీఎంపీలను కలిపి ఈ పారామెడికల్ ట్రైనింగ్ నేను కూడా ఒక భాగస్వామి ఉన్నాను. రమేష్ గారు కూడా నిజంగా కూడా చాలా ధన్యవాదాలు సార్, చాలా మంది రావాలి. ఎందుకంటే సార్ కూడా దేశ రాష్ట్రాలను అన్ని పక్కన పెట్టి మన గురించి రావడం. అదేవిధంగా మా రాష్ట్ర సంఘాన్ని శంకర్ ఉదాహరణ ఆయన తన ముందుగా రాష్ట్ర నాయకుడు, ఆ రాష్ట్ర నాయకుడు ఉన్నా కానీ ఈరోజు శంకర్ ఉదాహరణ ఏం చేస్తున్నాం, టీఎంపీఆర్ గురించి మనం కొట్లాడి వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ తర్వాత నా మండల అధ్యక్ష కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ, తర్వాత నా పక్క జిల్లా కామారెడ్డి కూడా నేనంటే ఇప్పటికి కూడా మోహన్ పిలుపు ఇస్తే ఏకైనా ఇస్తాం, అది అంతర్మించిన ఇది లేదు. నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు కాదు, అంతకంటే ఎక్కువ గౌరవిస్తున్నాను మిమ్మల్ని, మీరు అదే రకంగా నన్ను గౌరవిస్తున్నారు కూడా నేను నిజంగా ప్రధానికి నమస్కరిస్తాను. ఎందుకంటే ఈ సభ విత్తనం ఒకేటైతే ఈ సభ ద్వారా మెసేజ్ బయటకు ఎక్కకపోవాలా, ఆ మెసేజ్ ఇవ్వడానికి ఆ పెద్ద నాయకులను ఇచ్చినాం. కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా వచ్చి ఈ యొక్క ఏవైతే మాటలు చెప్తారో మాటలు వింటే నేను సంతోషిస్తాను. ఈ మీటింగ్ కూడా మా నిజామాబాద్ జిల్లా పిఎంపీ సభ్యులందరూ కూడా తర్వాత సమాధానకు సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేను గుర్తుంచుకుంటా. నా జీవితం ఉన్నన్ని రోజులు నేను నిరంతరం అసోసియేషన్ పనిచేస్తాను కూడా ఈ రకంలో ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా నుంచి మా యొక్క మిత్రులు రవి వర్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది. జిల్లా కేఎంపీ అసోసియేషన్ మీటర్ మీటింగ్ వచ్చినందుకు పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్య అతిథులు సభాధ్యక్షుడు మిత్రుడు మోహన్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ గారికి, అలాగే అన్నగారు శంకర్ మురాజన్న గారికి, స్టేజ్ మీద ఉన్న, ఎందుకంటే ఇంతమంది పేర్లు చెప్తే చాలా సమయం పడుతుంది, అందుకని స్టేజ్ మీద ఉన్న ప్రముఖులందరికీ పేరు పేరు నా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు అమృతగాడంలో ప్రయత్నాలతో పనిచేసుకుంటూ ప్రజల్ని గ్రామ ప్రజలలో మమేకమై కలిసిమెలిసి ఉండి నవ్వుతూ వాళ్ళ రోగాలను గుర్తు తెచ్చుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని సదా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ సమయం తీసుకోను, ఈరోజు ఏ ల్యాబ్లో డిఎన్ఎల్ ఉన్నాడా ఎవరున్నాడు వాళ్ళందరూ చూసుకొని డూప్లికేట్ వైద్యులు రాకుండా చూసుకోవాలా. అదే పని కట్టుకొని పల్లెటూళ్ళలో పనిచేస్తున్న మాకు ఆర్ఎంపీ డాక్టర్లు మంచిగా కాదు, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ మంచిగా కానీ ఎంతవరకు సభాముఖంగా అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా ఏకకంఠంతో అందరము నీవు నేను మనం 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 జనం 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 పిఎంపీ ప్రజలు కాబట్టి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్న ఒకసారి మీరు అందరూ ఎవరైనా మాట్లాడేటప్పుడు సపోర్ట్ కొడితే మీ ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ ఊరికి వస్తుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ
చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. జై పిఎంపి. ధన్యవాదాలు అదేవిధంగా మైమల్ ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఆర్ సత్యనారాయణ. హలో 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 ఈ సభకు చేసిన జిల్లా నాయకులకు, మండల కార్యదర్శులకు, ముఖ్యంగా మన పిఎంపి మిత్రులందరికీ బాగూర్ శ్రీనివాస్ రెడ్డి పైకి అలాగనే సరే మనం ఇంజక్షన్ చేయదు. మరి మామూలుగా బాగూర్ శ్రీనివాస్ రెడ్డి నెత్తిలో ఆడే వచ్చారు డిహెచ్ఎంఎస్ వాళ్ళు కూడా ఇంజక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఆరోపణ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు వాళ్ళు చెక్ చేయడం లేదు. ఒక ఉన్నది ఎంబీబీఎస్ వాళ్ళు ఒకటే ఇంజక్షన్ ఇవ్వాలి. కానీ వీళ్ళు అనిపిస్తుంటారు. వాళ్ళని కూడా నిఘా పెట్టి వాళ్ళని కూడా పనిచేయాలి. వాళ్ళు కూడా దయచేసి ఇప్పుడు వారు 100 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా అప్పుడు మేమే ఇంజక్షన్ ఇచ్చినాము. మన ఆయన కూడా మమ్మల్ని ఇంజక్షన్ ఇచ్చారు. దయచేసి అవకాశం ఇచ్చిన అలాగే మన ఎమ్మెల్సీ ఉన్నారు. అలాగే చొప్పాలి శంకర్ గురాబి గారు, అనుభవ వైద్యుల సంఘాల అధ్యక్షులు, మండలి నాయకులు, వేదిక పనున్న రాష్ట్ర అన్ని సంఘాల అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, పిఎంపి, ఆర్ఎంపి, వైద్య మిత్రులందరికీ నా సోదరులందరికీ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన మోహన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా. మనకు ఎవరితో చతుర్థం లేదు, ఎవరితో మనం పోటీ కాదు. మన దేశ ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం అన్ని దాడులు జరిగింది. అందరు జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి కార్యక్రమం పెట్టాం. కానీ మనం ఇక్కడ కూర్చుండగా ఒక గంట సేపు టైం అయినది ఒకటే 1 అవర్. ఎందుకంటే సార్కు నిజంగా కూడా కోరోనా అసలు అంత పెద్ద ఎన్నో మీటింగ్లు వదులుకొని నిజంగా కూడా సార్కు పాదాలు వందలు. ఎందుకంటే నేను నిజంగా లైవ్లో చూశాను. అన్ని వదులుకొని ఎందుకు వచ్చింది? మనం సార్కు టైం చేయాలి, సార్ మనం టైం చేయాలి. ఇదంతా ఎవరి గురించి? మన గురించి. మనం బాగుపడాలి. మనం బాగుపడితే మన పిల్లలు బాగుపడతారు. చాలామంది పిల్లలు ఇప్పుడంటే పిల్లలకు పెళ్లి చేయాలా, చదివియాలా, ఇవన్నీ కావాలంటే ఎట్లా మన. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అసలు ఇది కొట్ట పైన లేవద్దు అట్టున్నది. నేను శాసిస్తున్నాను కాదు, మిమ్మల్ని అల్పిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ మీటింగ్ గ్రాండ్గా సక్సెస్ కావాలంటే రాష్ట్రం మొత్తంలో గజగజలాడాలని అందించినారు. అరే మోహన్ పెట్టింది ఇక్కడ పెట్టినది. నా పేరు రావాలంటే గొప్పతనం రాదు కాదు, మీరే అంతా మీకే. మోహన్ ఏం లేదా నిజంగా చెప్తున్న ఈరోజు పిఎంపి సభ్యులది. రైట్, ఓకే. గోపీనాథ్ అలెంచిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ కోదండరాం సార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు శంకర్ ముద్రాన్ గారి మరియు నాతోటి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు నమస్కారం. అలాగే తోటి ఆర్ఎంపీ వైద్యులు, పిఎంపీ వైద్యులకు పేరు పేరున నాయక నమస్కారములు. అన్న మీరు ఒక మాట అన్నారు, పోనన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ముహూర్తం 1 నిమిషం ఉంటుంది, దాని ఫలితం జన్మకు వస్తుంది. మీరు ముహూర్తం పెట్టారు, ఆ ముహూర్తానికి ఇప్పుడు ఫలితం వస్తుంది. మీకు సపోర్ట్ ఇచ్చే 4 ఏళ్ళు, ఆ 4 ఏళ్ళు అంటే మీ డిస్ట్రిక్ట్ బాడీ, డిస్ట్రిక్ట్ ఆల్ మెంబర్స్, దానికి మీరు థమ్స్ ఉన్నారు. ఆ థమ్స్ మీ బాడీ ప్లేస్ స్టేట్ బాడీ, దానికి స్టేట్ నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు మరియు జేసీ ఆల్ జేసీస్ మెంబర్స్ మరియు దీనికి ముంగట నడిపించే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏకైక ప్రతి పేరు పేరు నాయకులు మా దాని యందు ముఖ్యముగా కోదండరామ సార్ గారు. దానికి కారణం ఎమ్మెల్యే కావడం వల్ల మేము దాన్ని సపోర్ట్ చేస్తాను. మాకు కూడా దెబ్బలు పడ్డాయి. కానీ వాళ్ళు చేసినట్టు పక్క అసలు వ్యక్తి మనకు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు మనకు 5 ఏళ్ళు
థమ్స్ మౌనన్న థమ్స్ డిస్ట్రిక్ట్ వాడి ఏళ్ళు ఆ పక్క హ్యాండ్ అయిపోయింది మనకు డన్. ఆ డన్ కు కోదండరామన్న స్టేట్ వైస్ తెచ్చేస్తాము. ఇది ఫలించాలి అని మేము ఆశిస్తున్నాము. అన్న దానికి ఒకటే ఉంది, లాస్ట్ సగం నిమిషం అన్న సగం నిమిషం అయిపోతుంది. మాకు రికార్డులో డాక్టర్ అవసరం లేదు, రికార్డులో డాక్టర్ అవసరం లేదు. కానీ మాకు డాక్టర్లు అని జనాలు పలికిస్తారు. చనిపోయినప్పుడు రాష్ట్ర అంతిమ టైంలో మాకు డాక్టర్ సభ అంటే కానీ మాజీ డాక్టర్ సభ అన్నాడు. కాబట్టి ఈ వృత్తిలో ఉన్నాము, మా పిల్లగాళ్ళు పోషిస్తున్నాము. కానీ మీ యొక్క సహకారం ఉన్నప్పుడే మేము స్టేట్లో మీతోటి వస్తాము మరియు మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి మీ రాష్ట్ర అధ్యక్షులు నాయకుల మీద భారం వేస్తున్నాము. ధన్యవాదం అన్న. నాకు ఇచ్చిన సమయానికి ప్రత్యేకించి మోహన్ అన్నకు నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ శుభకార్యక్రమాన్ని ధన్యవాదాలు. సభాధ్యక్షులు పుల్గా మోహన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా మంచిర్యాల జిల్లా నెన్నెల మండల ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అలాగే శ్రమశక్తి అవార్డు గ్రహీత అయినటువంటి మా శంకర్ ముదిరాజ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే వేదిక మీద ఉన్న నా ఆర్ఎంపీ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక 2 ముక్కలు మాట్లాడమని మోహన్ అన్న గారు చెప్తా ఉన్నారు. 250 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినాం, 2 నిమిషాలైనా అన్న అంటే ఇక్కడ మనం అందరం కూడా బ్రహ్మారెడ్డి సార్ శిష్యులమే. ఎందుకంటే మన పారామెడికల్ ట్రైనింగ్లో బ్రహ్మారెడ్డి గారు రాసిన విద్య అందరం కూడా నేర్చుకున్నాం. అంతకుముందు ఆరకొరగా మనం ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసినా కూడా ఏదో డాక్టర్ దగ్గర నేర్చుకొని సగం సగం విద్య చేసినా కూడా పరిపూర్ణం చేసిన బ్రహ్మారెడ్డి సార్లు అందరికీ తరఫున ఒకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కోదండరామ్ సార్ గారు తెలంగాణను ఏ విధంగానైతే పొలిటికల్ చేసి ఏర్పాటు చేసి ఒక రాదనుకున్న తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళిండో, తెలంగాణను సాధించి ఫలితాలను అనుభవిస్తున్నామో, అలాగనే మన బతుకు భరోసాను కూడా మొత్తం పూర్తిగా నిజామాబాద్లో మొదలుపెట్టి మన మోహన్ అన్న గారు ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి భారీ బహిరంగ సభ కూడా పెట్టే ఆలోచన చేస్తారన్న నమ్మకం ఉన్నది. అలాగే శంకర్ ముదిరాజ్ సహకారంతో మన రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో మనకు భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు మిత్రులారా. నిలబడితే బాగుంటుంది, ఎందుకంటే గెలుపుకుంటే కష్టమవుతుంది మళ్ళా. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు మన మిత్రుడు మోహన్ అన్న గారికి, అలాగే తెలంగాణ ముద్దుబిడ్డ, మన అందరి కూడా పులిబిడ్డ, రాజకీయవేత్త, విద్యావేత్త మరియు ఎమ్మెల్సీ గౌరవనీయులైనటువంటి కోదండరామ్ రెడ్డి గారికి, అలాగే మా పవర్ఫుల్ డాక్టర్, పేదల డాక్టర్, 6 రాష్ట్రాల్లో సైన్యం ఉన్నటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి, అలాగే రమేష్ సార్ గారికి, మూఢనమ్మకాలని సైతం ఈ రాష్ట్రంలో పారదోడానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రమేష్ సార్. అలాగే శంకర్ ముదిరాజ్ గారు, ఆయన వాస్తవం చెప్పాలంటే మనకు ఆర్ఎంపీలకు వెన్ను తట్టి ఆయన ప్రోత్సహించినట్లుగా ఎవరు ప్రోత్సహించారు. వాస్తవం చెప్పాలంటే అంత బ్రహ్మాండమైన 25 సంవత్సరాలు మాకు అందరికీ చదువు ఉంది. ఆయనంటే నాకు చాలా గౌరవం. కనుక శంకర్ ముదిరాజ్ గారికి, అలాగే మన వెంకరెడ్డి గారు, జాఫర్ గారు, ఇంకో రాష్ట్ర నాయకులు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా మహానుభావులే, పెద్దవాళ్ళే. నిజామాబాద్ మిత్రులందరూ కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కండక్ట్ చేసేందుకు మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు 2-3 నిమిషాలు టైం ఇవ్వచ్చు. నా పేరు డాక్టర్ తాహేర్ కూడా, ఎందుకంటే సత్యం డాక్టర్ అంటారు, అర్థం కదా. వైద్యం చేసుకోవడానికి డాక్టర్ అనుకుంటే యాక్టర్ అంటారు, ఏమే అన్నారు కదా. నాకు కూడా డాక్టర్ అంటారు, మిమ్మల్ని కూడా డాక్టర్ అంటారు. ప్రభుత్వాలు అనుకుంటే పెద్ద డాక్టర్లను కూడా అవుతుంది. అది కాదు కదా. వైద్యం చేసే ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వైద్యుడే డాక్టరే. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవమా లేదా? అయితే దీంట్లో చిన్న వస్తువులు ఉంటాయి. వాళ్ళకి పట్ట ఉంది, మనకు పట్టలేదు. ఆ పట్ట కోసమే ఈ తిప్పలు పడుతున్నాం. వాస్తవా? దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. మన దగ్గర నిజం చెప్పాలంటే, అంటే ప్రభుత్వాలకు చెప్పరాదు, గత ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా 10 సంవత్సరాల పాటు మనకు అపాయింట్మెంట్ దొరకలే. మన పాయింట్లు పోయినా కానీ అపాయింట్మెంట్ దొరకలే. అంత ఘోరంగా. ఇప్పుడు ప్రభుత్వంలో నాకు
చెప్తున్నా 100% మీ అందరికి రికగ్నైజ్ అయ్యే చెప్తుంది. మీ భక్తులు బ్రహ్మాండంగా అవుతుంది, మీ పిల్లల భక్తులు బ్రహ్మాండంగా అవుతాయి. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే ఒకరి జీవితం కాదు, 50,000 కుటుంబాల జీవితాలు దీని మీద ఓడిపోతున్నాయి. ఎవరు దీన్ని బాగు చేయాలా? మీరు అమ్మ పెట్టదు అడుక్కొని తినేయాలి. అర్థం లేదా? అమ్మ పెట్టదు అడగని తినేది. మీరు చేయరు, మేము చేయలేదు. ఎన్ఎం సెంటర్, టీఎం సెంటర్ అరే వీళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. అన్నా ఎండలో ఉంటే కాదన్నా, ఏసీలో కూర్చొని మాట్లాడితే కాదన్నా, ఎండకు వస్తే తెలుస్తుంది, వాన కాంతి తెలుస్తుంది, చలికి వణితే తెలుస్తుందన్నా, సమాజంలో పోయి వర్షం చేస్తే తెలుస్తుందన్నా, అప్పుడు తెలుస్తుందన్నా పౌరుల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క అర్థం కదా. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా ఒకటి ఏమంటున్నా అంటే, మీరు ఏది మామూలుగా బీర్కి లైసెన్స్ ఇస్తారు, బ్రాండ్కి లైసెన్స్ ఇస్తారు, కిల్లి కొట్టికి లైసెన్స్ ఇస్తారు. అంటే ప్రాణాలు తీసే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు, ప్రాణాలు పోసే మాకెందుకు లైసెన్స్ ఇవ్వరు? ఈ దేశంలో లక్షలాది కుటుంబాలకి ప్రాణం పోసే ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆర్ఎంపీలే. 70% ఈ దేశంలో 70% వైద్యం చేసే వ్యక్తులు సాధారణ ప్రజలకి, పేద ప్రజలకి, బట్ అత్యధిక ప్రజలకు చేసే వైద్యులు ఎవరైనా ఉన్నారంటే ఆర్ఎంపీలే. అలాంటి ఆర్ఎంపీల సేవలు వినియోగించుకుంటారా, తీసేస్తారా? అంటే మీ బలంగానే తీసేస్తారా? ఏమబ్బా, మన నాయకులు మేనిఫెస్టోలో పెట్టా, ఇంకో యొక్క మేనిఫెస్టోలో పెట్టా, ఇప్పుడు ఎంతవరకు వస్తుందో తెలియదు. దానికి మా సాక్ష్యం ప్రత్యేకంగా మా సారెట్లు, మా సారు వెన్నెముక. ఈ దేశానికి వెన్నెముక ఎవరు? రైతులు. ఉందే మనం తయారు చేసుకున్నామా? ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి, మనంగా తయారు చేసేది. మీరు చక్కగా ఉంటే ఏమైందంటే, ఒక స్టెప్ 20 రూపాయలు ఉంటే 200 వస్తాడు, ఒక 100 రూపాయలు ఇంజక్షన్ ఉంటే 1000 రూపాయలు చేస్తాడు, ఒక ఫీజు డాక్టర్ పట్టుకుంటే 10,000. సర్వీస్ చేయండి, మిమ్మల్ని సర్వీస్ చేయండి. ప్రతి సంవత్సరం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంది ప్రభుత్వం. తెలుసా మీకు? మాకేం పెట్టవయ్యా? మళ్ళీ పైన లాక్కుంటారట, మమ్మల్ని లాక్కొని తీసేస్తారట. రండి, మీరు కూడా బలంగా రండి. ఎప్పుడు రావాలి మీరు? ప్రభుత్వాలు మమ్మల్ని తీసి పక్కన పెట్టి గ్రామాల మీరు వైద్యం చేస్తే ప్రజలు హ్యాపీ పోతారు. ఇంకో విషయం చెప్తా, నువ్వు గ్రామంలో సీట్ వేసి కూర్చుంటే కూడా నీ దగ్గర వైద్యం చేసుకోరు. ఎన్ని ఉద్యోగాలు చేసుకోరు, ఎన్ని చేసుకోరు. ఏం చెప్తున్నా, మీకు కావాల్సింది ఏంటయ్యా? మార్గం కాదు, మీకు కావాల్సింది పబ్లిక్ లో సర్వీస్ చేయాలనుకున్నప్పుడు మా సర్వీస్ ఉపయోగించుకోవాలా. అది నేను చెప్పేది. మా సర్వీస్ ఉపయోగించుకోవాలా, ఉపయోగించాలి. నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కర్నూలు టు హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసాం. 10 days వేల మందితో పాదయాత్ర చేసిన. ఈరోజు కొత్తగా మాకు ఈ మీటింగ్ కొత్తది కాదు. ఎందుకంటే అప్పటి నుండి కూడా మా మిత్రులందరూ కూడా చాలా క్లోజ్ కనుక నేను ఈ విధంగా సాక్ష్యం మాట్లాడుతున్నా. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టరు, సమాజంలో తెలుసు, పబ్లిక్ విషయాలు తెలుసు, ఆర్థిక పరిస్థితులు తెలుసు, ఆరోగ్య పరిస్థితులు తెలిసి ఆయన ఆ రోజు మనల్ని రికగ్నైజ్ చేశాడా? వీళ్ళకి ఏం తెలుసు ఆయన బాబు చెవులకి? వాళ్ళకి దాచుకోవడం తప్ప సర్వీస్ తెలియదు. వాస్తవా? కనుక మీరేం భయపడవద్దండి. మీ వెనక బలమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల పేరే కోదండరాం గారు, ఆ శక్తుల పేరే బ్రహ్మారెడ్డి గారు, ఆ శక్తి పేరే రమేష్ గారు. వాస్తవం చెప్తుంటే నాకు ఇంకా కావాలి. నాకు తెలుసు, 4 తిప్పుకున్న కూడా తెలుసు. నో ప్రాబ్లం, తిప్పుకున్నప్పుడు నువ్వు 100. ఎందుకంటే 400 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి నేను ఆట అడిగానమ్మా. మీ అందరి ప్రజలకు మీకు భద్రత కల్పించడానికి వచ్చినాం, భరోసా కల్పించడానికి వచ్చినాం. మీకు మీ అందరి కళలో ఆనందం చూడడానికి వచ్చినాం. ఆనందం చూసా 1000 మంది జమైనారు, 1000 కుటుంబాలు బాగుంటాయి. ఓనన్నా మీకు ఇప్పుడు చెప్తున్నా, ఈ మీటింగ్ ఎట్లా ఉందో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన యొక్క మిత్రులందరితో స్టేట్ నాయకులకు ఇంకొక చాలా కొద్ది ఇంకుడు, ఎందుకంటే దగ్గర చాలా బాధిస్తాయి. కొద్ది ఇంకుడు ఇప్పుడు రాష్ట్ర సంఘాలు ఎన్ని ఉండాలన్నా? సంఘాలు రాష్ట్రానికి ఏం వల్ల? ఒకటి వల్ల వ్యాపారం చేస్తే వ్యాపారస్తుల సంఘాలు ఉంటాయి, వృత్తి చేస్తే వృత్తి సంఘాలు ఉంటాయి, కులాల సంఘాలు ఉంటాయి, మతాల సంఘాలు, నపుంసకులకు సైతం సంఘాలు ఉన్నాయి. తెలుసా? నపుంసకులు అంటే తెలుసా? నపుంసకులు సైతం సంఘాలు ఉన్నాయి. వాళ్ళంతా ఐక్యతగా ఉండదు.
మనకేం రోగం వచ్చింది? మనకేమైంది? నీ పట్టణం ఎక్కడి లేదు, మనం నీకు 10 మంది తయారు చేస్తాం. అవసరమా? 10 ఏళ్ళు వాడిస్తే ఒక రాష్ట్ర సంఘం తయారైతుంది. 10 వేలే అదే మొన్ననే రీసెంట్ మొన్న ఉమ్మడి వేదిక సాధిస్తున్నాం. ఉమ్మడి వేదికని వారు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి వేదికని వచ్చిన మీరంతా చాలా మంది ఉమ్మడి వేదిక ఎప్పుడైతే మీటింగ్ ఏర్పాటు చేశారో నాకు చాలా బాగా వచ్చింది. ఎందుకంటే అందరూ ఒక తాటి మీద వస్తారు అన్నట్టుగా. ఇప్పుడు అట్లా లేదు. దాదాపు అంటే ఈ రాష్ట్రంలో 10 నుంచి 15 సంఘాలు ఉన్నాయి. ఎవరు కూడా చేస్తారా? ఒక సంఘం మండల స్థాయిలో కూడా మనకు బలం ఉండదు, రాష్ట్ర సంఘం పెట్టడు. ఇప్పుడు మనం చెప్తున్నాం మీరే సాక్షిగా ఎంతవరకు అంతవరకు సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు చాలా ఉన్నారు. నేను చాలా మీ అందరూ కూడా అభిమానిస్తాను, గౌరవిస్తాను. రేపు జరగబోయే ఏ మీటింగ్ అయినా అందరినీ కూడా ఆ సంఘ నాయకులు కూడా కలుపుకొని రాష్ట్రంలో మీటింగ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాంతికి వచ్చిన చేయడం మేము ప్రయత్నం చేస్తాండి. వాంతికి వచ్చిన తర్వాత మేము సంఘం ఏ సంఘంలో నేను ఆర్ఎంపీ పని చెప్పాను. ఆర్ఎంపీకి ఏ సంఘంలో ఉన్న సంఘం కూడా వాదన చెప్తున్నా పిలిస్తే వస్తాను లేకపోతే. కానీ ఆర్ఎంపీ రాష్ట్ర నాయకులు చెప్తున్నా ఈ వేదిక సాక్షిగా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చుకోవద్దండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే మీరు అధ్యక్షులు కార్యదర్శులు 10 సంఘాలు 20-30 మంది వరకు రాష్ట్రాన్ని నాశనం చేయాలా? 50 కుటుంబాలు 50,000 కుటుంబాలు నాశనం చేయాలా? చాలా తప్ప కదా. మీరు నిజంగా మీ మనస్సాక్షి ఉంటే, మీకు ఆత్మసాక్షి ఉంటే, ఈ వీళ్ళందరూ బాగుపోయే వ్యక్తులు అయితే ఈగోలు పక్కకు పెట్టండి, అందరూ ఏకతాటిపోయండి. మేము కూడా వేలాది మంది ఆర్ఎంపీలతో వచ్చి రాష్ట్రంలో బ్రహ్మాండంగా పెట్టి మేము కూడా మీకు సాక్షిగా మిమ్మల్ని వినియోగించుకుంటూ పోరాడా. అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మోహనన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి మరియు బ్రహ్మారెడ్డి గారికి, అట్లాగే రమేష్ గారికి, శంకర్ ముద్రాజ్ గారికి, తన్నీరు సత్యనారాయణ గారికి, వెంకరెడ్డి గారికి, వేదికను అలంకరించిన నాయకులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు. ఈ యొక్క యూనిటీని ఇదే విధంగా కొనసాగిస్తూ మన యొక్క హక్కుల కోసం, మన యొక్క సర్టిఫికెట్ కోసం ప్రభుత్వం గుర్తించే వరకు ఇక్కడి నుంచే గాంధీ పథకాలని అందరికీ కూడా తెలియజేస్తూ, మిత్రులకు తెలిసి ఈ మధ్యకాలంలో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసిండ్రు రమేష్ గారి ఆధ్వర్యంలో. అదే ఉమ్మడి వేదిక బలంగా ఉంది. ఉమ్మడి వేదికలో బలమైన నాయకులు ఉన్నారు. ఈ ఉమ్మడి వేదికకి ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రావడంలో ఎంత ముఖ్య పాత్ర పోషించిండ్రో ప్రొఫెసర్ కోదండరామ్ గారు. అట్లాగే మన గుర్తింపు కోసం సారు మనకు అదేవిధంగా పనిచేశారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఈ వేదికను బలపరిచి, ఈ వేదిక ఏ పిలుపునిచ్చినా తూచ తప్పకుండా పాటించి మన యొక్క హక్కుల కోసం, మన యొక్క సర్టిఫికెట్ కోసం అందరూ పక్కన బదులై ముందుకు కదలాలని కోరుకుంటూ జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ. ఉన్నారు కాబట్టి దయచేసి మీరు శాసన మండలిలో కొన్నాన్ని మాకు సర్టిఫికెట్ కూడా మీరు మా సమస్యలు మీ యొక్క భుజ సంకల్పం వేసుకొని మాకు సర్టిఫికేట్ ఇప్పించి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి, బ్రహ్మారెడ్డి గారికి, రమేష్ గారికి, మన రాష్ట్ర నాయకులందరికీ మరియు నిజామాబాద్ జిల్లా పిఎంపీ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు వెంకటనారాయణ, వరంగల్ జిల్లా నర్సంపేట. మరి భక్తులందరూ వచ్చారు, కాలాంతం అవుతుంది. ఈరోజు నిజామాబాద్లో ఇంత భారీ ఎత్తున పిఎంపీ సోదరులు హాజరు కావడం నిజంగా ఆశించదగిన విషయం. మిత్రులారా, తెలంగాణ ఎప్పటి నుంచో సాధించాలని తెలంగాణని సకల జనుల సంఘం ద్వారా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ సారు ఈ తెలంగాణ సాధన కోసం ముందుండి ఎక్కడైతే నడిపించారో ఈ ఆర్ఎంపీ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి వారి ఆర్ఎంపీలకు కూడా గుర్తింపించడంగా వారు ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే పెద్దలు అందరూ చదువుకున్నాం. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 బుక్లలో
మరి పెద్దలు బ్రహ్మారెడ్డి గారు వారి సుదీర్ఘ అనుభవాన్ని క్రోడీకరించి ఈ గ్రామీణ వైద్యులకు ఏ రకమైన సిలబస్ కావాలి, ఎంత నాలెడ్జ్ కావాలి, ఏ ప్రకారం వైద్యం చేయాలని చెప్పేసి చాలా కూలంకుషంగా 1000 గంటల శిక్షణ సరిపోతూ సబ్జెక్ట్ అందించిన పెద్దలు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు ఇక్కడే. అలానే విచ్ఛిన్నమైపోతున్న ఆర్ఎంపీ వ్యవస్థని వీళ్ళకి అర్థం కావట్లేదు. గవర్నమెంట్ చాప కింద వెళ్ళాక తీసుకొస్తూ వ్యవస్థని నాశనం చూస్తుంది. మరి సంఘాలు ఎవరి పెట్టుకొని వ్యవస్థ దిగజారిపోతుందని చెప్పేసి ఈ సంఘాలకు సంబంధం లేకుండా పెద్దలు రమేష్ గారు, జనవిజ్ఞాన దర్శిని అధ్యక్షుడు రమేష్ గారు ఒక ఉమ్మడి వేదిక ద్వారా ఈ ఆర్ఎంపీలకు ఒక కఠినమైన దిశానిర్దేశం చూపించాలని పెడితే ఈ రాష్ట్రాన్ని ఏకం చేయడానికి ఇంత సమయం పట్టలేదు. కానీ మన ఆర్ఎంపీ సంఘాన్ని ఏకం చేయడానికి ఇంకా ముందుకు రావాలి. ఒక వేదిక ఉమ్మడి వేదికని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే తెల్లారి ఇంకొకైనా ఫోన్ చేసి రాష్ట్రంలో చెరువు హైదరాబాద్ పిలిపిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే మన గోతి మనం తోడుకుంటున్నాం. ఈ కర్మలు ఎవరు బాగు చేయలేదు. దయచేసి వాట్సాప్ ఛానల్ వచ్చినాయి, ఎవరికి వాళ్ళే పాస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో ఐక్యత లేకపోతే మనకు తెలియకుండానే మన వ్యవస్థ కుప్పబడిపోతుంది. దయతో వేదిక మీద పెద్దలు ఎంత పనిచేస్తుందో మరి అందరి గురించి చెప్పడానికి టైం లేదు. నా సోదరులు వెంకరెడ్డి గారు ప్రతినిత్యం సేవ పెట్టినప్పుడు ఏదో ప్రింటింగ్ అయిపోతాడు, బర్త్డే గుర్తింపు తెలుగు ఆయన మెసేజ్ పెడుతున్నారు. మరి సంఘం కోసం పనిచేస్తున్నారు. మా రాష్ట్ర నాయకులు సంఘం ముద్రాసులు ఉన్నారు. మరి ఎప్పుడు కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారితో ఉమ్మడి రాష్ట్రంలో 66 సంఘాలు ఏకం చేసాడు. కానీ ఈ తెలంగాణలో 10 సంఘాలను ఏకం చేయలేకపోతున్నాం. మరి అలాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వీరికి మనం సహకరించి మనందరం కూడా మన బతుకు భరోసాకు ఒక మంచి వేదిక అయింది. సోదరులు అందరూ ఈ యొక్క మిత్రులు అందరినీ చూస్తుంటే ఆకలి చచ్చిపోయింది. ఈ ఆకలి 97 నుంచి ఆకలితో అందరూ చూసుకున్నాం. ఎవరు ఆకలి తీర్చలేకపోతున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలవట్లే. అట్లానే సరే వేదిక మీద ఉన్నటువంటి కోదండరామ్ గారు అయిపోయింది, రమేష్ గారు అయిపోయింది, బ్రహ్మారెడ్డి గారు అయిపోయింది, మరి శంకర్ ముదిరాజ్ గారు అయిపోయింది, వెంకటనారాయణ గారు అయిపోయింది, శంకర్ గారు అయిపోయింది, రాకేష్ గారు అయిపోయింది, నా మిత్రులందరూ ఎంతో కూర్చున్నట్టు వాళ్ళు అందరూ మరి ధన్యవాదాలు అందిస్తూ మీరు 97 నుంచి ఇప్పటి వరకు కష్టపడుకుంటూనే వస్తున్నాం. చలో అసెంబ్లీ అయిపోయింది, నిజాం కాలేజ్ గ్రౌండ్ అయిపోయింది మోహన్ భాయ్ ద్వారా, శంకర్ గుజరాత్ ద్వారా. ఇక లాస్ట్ వచ్చింది ఏంటంటే మనోళ్ళు ఎక్కుంటే సంఘం తింట కింద ఉంటారు. సంఘాలు కూడా అట్నే తయారైంది. ఒక రకంగా మన కోదండంగా చెప్పినట్టు ఇన్ని ఒక లైన్ వద్దానంటే తరాజులో కప్పలు పోస్తే కప్పలు ఉంటాయా, ఆ రకంగా మనం తయారైంది. ఎక్కుంటే ఉండరు, తింటే కింద ఉంటారు. సార్కు మీ మొర పెట్టుకొని ఎంతో చేస్తే మీరంతా ఒక యూనిట్ రాండి అని శంకర్ గుజరాత్ చెప్తే మనోళ్ళు ఆడుతారు. వేరే వేరే పద్ధతులు పోతున్నారు, వేరే వేరే రకాలుగా చేసేసరి మీకు ఎన్ని వస్తాయని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన అవ్వాలి. మీరు ఒక యూనిట్లో ఉండండి, సర్టిఫికేట్ అదే ఇంటికి వస్తుందని చెప్పినా కూడా మనోళ్ళు ఆ పద్ధతిలో అవలంబిస్తారంటే ఉండే పరిస్థితిలో లేదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కొత్త తరహా పద్ధతులు వచ్చినాయి. ఫాస్ట్ ఫుడ్ తినే రోజులు వచ్చేసినాయి. సర్టిఫికేట్ కూడా అది మన ఇంటికి వస్తుంది, మనం కష్టపడితే చేస్తే వస్తుంది. ఈ దాడులలో ఇంటికి భయపడి ముచ్చట లేదు. ఇటువంటి దాడులు ఎన్ని చేసుకునే ఏం కాదు. చట్టం దాని పది అది చేస్తుంది. మనం ప్రజలతో మమేకమై ప్రాక్టీస్ చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళు మనకు దేవుళ్ళు, వాళ్ళే మనకు సర్టిఫికెట్లు. దాన్ని గుర్తు పెట్టుకొని పొరపాటు జరగకుండా చేసే పని మేరకు మీరు చేసుకుంటూ పోతుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. నీటికి వచ్చి వాళ్ళు మెడికల్ షాపులు చెక్ చేసుకోవడం పద్ధతిగా పెట్టుకుంటే ఏం కాదండి. మీరు పద్ధతులు దాటి నడుస్తున్నారు కాబట్టి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సార్ కూడా బాధపడుతున్నాడు. పరిధి నుంచి ఎవరు చేయబాకండి. బ్రహ్మారెడ్డి గారు కూడా చెప్పిన పద్ధతిలో మనం అనుసరించినట్లయితే నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏ రకంగా 26 పెట్టి సక్సెస్ చేసుకున్నాం అభినందన సభ, అదే పద్ధతితోటి రేపు జరగబోయేది ప్రజా ఆరోగ్య కార్యకర్తలుగా మనం తయారయ్యి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని వారి ఆధ్వర్యంలో సక్సెస్ చేసుకోవాలనేటువంటి కోరికతో ఇంత దూరం వచ్చిన మీరందరి ఆశీస్సులు ఉన్నట్లయితే అది కూడా సక్సెస్ చేస్తాం. మీ అందరి యొక్క
మంగళం ఉండాలి. మోహన్ భాయ్ యొక్క బాధ్యత ఎక్కువ ఉన్నది, శంకరన్న బాధ్యత ఎక్కువ ఉన్నది. కొందరమ్మ గారి మీద పెట్టినాం, నేను కూడా బాధ్యత వహిస్తా. నాకు 1976 సర్టిఫికేట్ వచ్చింది. మీ అందరి కోసం నేను కాలు ఉంచి తల ఉంచి మీ అందరికీ సహకారం చేద్దానని ముందుకు వచ్చిన మీరందరూ సహకరిస్తే అయ్యా గవర్నమెంట్ మారింది, సంతోషం. మెను క్లాస్ లో పెట్టింది అయ్యా, సంతోషం. అయ్యా మాకు గుర్తింపు అన్నదయ్యా, మేము ఎంబీబీఎస్ వద్దు, మాకు ఏ సర్టిఫికేట్ వద్దు, ఏమద్దయ్యా గల్లి గల్లి పోయి గుడిసె పోయి గరీబ్ గల్లకు వైద్యం చేసుకుంటామయ్యా. ఆ విషయాన్ని మేము కోరుతున్నామయ్యా. మన ఆరోగ్య మిత్రులారా, ఈరోజు మీ అందరికీ ఈరోజు పెద్దల పాదాభివందనతో ఒక చివరి మాట చెప్తున్నాను. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటే భీష్ముడు ముందు కూడా ఆజ్ఞతో ఉన్నారు. ఈరోజు మన కృష్ణ పరమాత్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన భీష్ముడు కోదండరామరెడ్డి గారు చెప్తున్నాను. అయ్యా మహాభారతాన్ని గెలిపించు, నువ్వు తెలంగాణ వచ్చినావు, మా ఆరోగ్య గుర్తింపించి మా కుటుంబాన్ని మా బిడ్డని కాపాడయ్యా అని మీకు పాదాభివందనం చెప్తున్నాను. అయ్యా ఇంకా కూడా ఈరోజు ఆరోగ్యం చాలా పీలవాళ్ళు ఉన్నాం. అయ్యా మీరు ఇంకా బతుకు బాట బండిలో ఉన్నాం. మీరు మా కృష్ణ పరమాత్మతో మాట్లాడి, వైద్యనారాయణతో మాట్లాడి, అసెంబ్లీలో చర్చించి మరి ఆరోగ్య కుటుంబాలని వీధిన పడకుండా, అలా భార్య పిల్లల ఆడబిడ్డలు ఉపాధి పోకుండా వాళ్ళందరూ ఒకరు అన్నం తిని మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మిత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై పిఎంపి. ఇప్పుడు సిద్దిపేట సోదరులందరూ మరియు వేదికను అలంకరించిన పెద్దలకు నా అభివందనములు శతవందనములు తెలియదు. మిత్రులారా, మన మీద దాడులు జరుగుతున్నాయని ఇటువంటి పండుగ వేదికను మనకు చూపించేటట్టు మరియు పెద్దలకు కూడా ఇటువంటి వేదికను చూపించేటట్టు మన నిజామాబాద్ ప్రెసిడెంట్ గారు మనకు ఇటువంటి అవకాశాలు కల్పించినారు. వారికి నా అభినందనలు శతవందనలు మరోసారి తెలియజేస్తున్నారు. మిత్రులారా, మనకు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనము ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తున్నామో అది మొదటి నుండి చేస్తున్నాం, వీడికి 100 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అది దాన్ని ఎవరు ఆపలేరు కూడా. కానీ ఇది ఎందుకు చేస్తాము, వీళ్ళు దాడులు ఇంతకుముందు ఎవరు ఎందుకు చేయలేదు అనేది ఒక చిన్న సంశయం. అది ఒక 2 నిమిషాలు మీకు చెప్తాను. వాళ్ళు ఐఎంఏ వాళ్ళు వీళ్ళంతా కలిసి మన మీద కక్ష సాధించగా హైకోర్టు పోయిన వాళ్ళు మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ లోపల జడ్జి గారు అడిగాడు, మీ దగ్గర ఏం ఆధారం ఉన్నది, వాళ్ళు ఈ విధంగా చేస్తారు, వాళ్ళు తప్పు చేస్తారు, మీ దగ్గర ఏమైనా ఆధారం మాకు చూపించండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం, మీకేం చెప్పాలని చెప్తాం, లీగల్ యాక్షన్ మేము తీసుకుంటామని చెప్పి దాని గురించి వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు. కాబట్టి వాళ్ళు విలేజ్ మండలు తిరుక్కుంటాం, కొన్ని దాడులు చేసుకుంటూ మన ఫోటోగ్రాఫ్ తీసుకొని వాళ్ళు కలెక్ట్ చేస్తాం. దాన్ని ఆపేందుకు మనము ఎన్నో విధాల ఇతర సంఘాలు అన్ని కలిసి మూకుమ్మడిగా మనం బయలుదేరాలని మీ అందరితో వినవించుకుంటున్నాం. దానికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఇంత పెద్ద సమావేశం చేయాలనంటే చాలా ఆర్థిక భారం అవుతుంది. ఆ ఆర్థిక భారంతో పాటు మనం సమయం ఇచ్చి ఇంత మంచి టైం స్పెండ్ చేసి మీరందరూ ఒక క్రమశిక్షణతోటి ఆర్ఎంపీలంటే ఈ విధంగా క్రమశిక్షణతోటి 2-3 గంటలైనా ఖచ్చితంగా కూర్చొని అన్ని పూర్తిగా విని మనము పేద ప్రజలకు మారుమూల మురికివాడ ఏజెన్సీ గూడాలలో తాండాలలో ఊర్లలో చేసే వైద్యానికి మీరందరూ ఒక ప్రధాన పాత్ర క్షేత్రస్థాయిలో ఉన్నారంటే అక్కడున్న ఆ గ్రామానికి మీరే ప్రత్యేకమైన దేవుళ్ళుగా అక్కడ కొలుస్తారు. కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీలు ఎప్పుడూ ప్రజల అండదండతోటి ఐక్యమత్యంతో మనం ముందుకోవాలి. రాబోయే కాలంలో సమయం కూడా చాలా అయింది కాబట్టి ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిండ్రు,
మనకంటే చాలా సీనియర్లు కాబట్టి వారికి మనం సమయం ఇవ్వాలి. మనం ఇట్లనే నేను మాట్లాడుకుంటూ పోతే 4 గంటలు 5 గంటలు మాట్లాడతాం. కాబట్టి దయచేసి మనమందరం ఒకటే గుర్తుంచుకోవాలి, హద్దుమీరి వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకే వైద్యం చేసి పేద బీద ప్రజలను అతి తక్కువ ధరలతోటి వారికి వైద్యం చేసి వారి మన్ననలు పొంది ఆ పేద ప్రజల మన్ననలు పొందితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో స్థిరస్థాయిగా మనం అక్కడ ఆ గ్రామాలలో దేవునిగానే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక విషయం ఏందనంటే హద్దుమీరి వైద్యం చేయకుండా ఈ మధ్యకాలంలో మీ అందరికీ నేను 2 క్వశ్చన్లు వేస్తా. ఆ 2 క్వశ్చన్ ఇంట్లో ఎవరు ఇంతకుముందు గవర్నమెంట్లో పారామెడికల్ బోర్డ్ ట్రైనింగ్ చేసారో వాళ్ళందరూ కొందరు చేతులు లేవడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ మధ్యకాలంలో టీఎస్ఎంసీ తనిఖీల దాడులు అనకండి, వాళ్ళు దాడులు చేయడానికి ఏ అథారిటీ లేదు మనకు. టీఎస్ఎంసీ నుంచి ఒక ఆర్డర్ కాపీ కూడా నేను మొన్న హైకోర్టు పోయి తీసుకొచ్చిన. హైకోర్టులో కూడా టీఎస్ఎంసీ కాపీ ఇక్కడ ఎంహెచ్ఐ టీవీ ఆయన ఎట్లా చూస్తున్నాడు చూడు, 7 తెచ్చిండని. అయితే ఇంట్లో ఓన్లీ 54, 34 2 సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్లో ఆర్ఎంపీ డాక్టర్ల మీద దాడి చేయమనంటే ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఆర్ఎంపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ మీద దాడి చేయమని ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ మీద ఎవరి మీద దాడి చేయమని లేదు. కాబట్టి మనం ప్రాథమిక చికిత్స వరకే చేస్తాం. మేము ప్రాథమిక వైద్యులమే. ఎట్టి పరిస్థితుల్లో కుమ్మరాయనని కుమ్మరోళ్ళు అంటారు, మంగళాయనని మంగళోళ్ళు అంటారు, సాకలాయనని సాకలోళ్ళు అంటారు. మేము వైద్యం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము వైద్యులమే. అది తెలుగులో వైద్యులం, ఇంగ్లీష్లో డాక్టర్. దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో మోహన్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కోదండరాం సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి పెద్ద భారీ బహిరంగ సభ జనవరిలో పెడతాం. మీకు శాయశక్తుల మీకున్న సంబంధాలు వివిధ జిల్లాలతోటి సంబంధాలున్న ఆర్ఎంపీ డాక్టర్లను కూడా అక్కడికి పోగు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన పుల్కమోహన్ గారికి, నిజామాబాద్ జిల్లా కార్యవర్గానికి, రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులకు మీ అందరికీ శిరసొంచి నమస్కారాలు చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ బ్రదర్. చాలా ధన్యవాదాలు వెంకటరెడ్డి. రాష్ట్ర అధ్యక్షులు, మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ అనుభవ వైద్యుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ సభాధ్యక్షుడు పులుగం మోహన్ గారికి, గౌరవనీయులు, ఇప్పటివరకే అందరి హృదయాల్లో 3.5 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని 60 సంవత్సరాల ఆంధ్ర వలస దోపిడిని ఎదిరించి నిలబడి నేనున్నా మీకు, మీరు ఎవరు చావకండి అని చెప్పి నినాదించి ఒక గాంధీలాగా ఒక శాంతి పదములో తెలంగాణను తీసుకొచ్చినటువంటి మన నాయకుడు, మహానాయకుడు, వారి సారథ్యంలోనే జేఏసీలో మనం అందరం పనిచేసినాం. ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో ఆంధ్ర వలసవాదుల కుట్రల్లో కోశాధికారిగా ఉన్న మోహన్, నువ్వు తెలంగాణ అంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళమని ఎల్లగొట్టినాడు. ఆ రోజు 2011లో ఇదే గడ్డ మీద తెలంగాణ పిఎంపీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నాయకత్వం ఆ రోజు కోదండరాం సార్ నాయకత్వంలో. ఆనాడు ఫెడరేషన్ గీత గీసి నిలబడ్డ రోజు. ఆనాడు మన ముందున్న నాయకుడు ఈరోజు మనకు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మేము అనుకున్నాం ఎక్కడో ఇట్లా చిన్నగా స్ట్రోలింగ్ వచ్చింది, కోదండరాం సారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినాడని చెప్పి వచ్చింది. అయితే మేము అనుకున్నాం, మేము ఇక మా ఇంటికి సర్టిఫికేట్ వస్తుందని అనుకున్నాం మేము. ఎందుకంటే మా ఆకలి, మా బాధ, మా దుఃఖం తెలిసినటువంటి వ్యక్తి కనుక మేము అనుకున్నాం ఆ మాట. ఇవాళ గౌరవనీయులు ఎంత చెప్పినా తక్కువే. చైనా దేశంలో అంత పెద్ద పేదరికాన్ని, అంత వైద్య వృత్తిని నడిపించడంలో బేర్ఫుట్ డాక్టర్స్ కానీ, వైద్యుడు లేని చోట కానీ ప్రజా వైద్యుడు లాంటి పుస్తకాలతో పాటు స్వతంత్రంగా పుస్తకాలు రాసి మన సిలబస్ను రాసి మనకేం కావాలి, మనం ఎంత తెలివి ఉంది, మనకు ఇంకెంత తెలివి ఉండాలని చెప్పి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి
మరి ఆ సిలబస్ను తయారు చేసి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఇవాళ పేదల పక్షపాతి. ఆనాడు జనములో జ్ఞానాన్ని నింపడం కోసం జన విజ్ఞాన సమితిని స్థాపించి దాన్ని నిర్వహణ చేసినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా ఇక అన్న అంటే నేనున్న విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షుడు, భూతాలను, పేతాలను, దయ్యాలను, పిశాసులను, ఆఖరికి ఆర్ఎంపీలకు పట్టినటువంటి శనిని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా తయారైనటువంటి మన రమేష్ అన్న గారికి, ఇక వేదిక పైనటువంటి నా సహచరులు, నాతో వయసులో పెద్దవాళ్ళు, నాతో సహచర్యం వహించినటువంటి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక రాజకీయ పార్టీకి ఉండే అంత రాష్ట్ర కమిటీ ఉన్నంత నాయకత్వం ఉంది. మీ అందరికీ సమయం లేదు, అందుకే పేరు పేరున మీ అందరికీ ముందున్నటువంటి మిత్రులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రెస్ మీడియాకు, సోషల్ మీడియాకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 2-3 విషయాలు మేము ముందుంచదలుచుకున్నా. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరితో నేను ఏకీభవిస్తున్నా. నేను అందులో విషయాలకు వెళ్ళను, ఎందుకంటే ఆనాడు 25 ఏళ్ల కింద సంఘం పెట్టినాడు, మాట్లాడడానికి ఒక్కరిద్దరమే ఉంటుంది. ఇవాళ 100 మంది ఉన్నారు ఈ వేదిక మీద మాట్లాడడానికి. తెలంగాణ ఉద్యమంలో సారిచ్చిన స్ఫూర్తి, ఆ ఉపన్యాసాలు, ఆ ఒరవడి, మాకు వచ్చిన కసితో ఇవాళ గంట మాట్లాడడానికి కూడా ఒక్కొక్కరు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా ఆనాడు 11/5/2011 నాడు 502 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఏర్పడ్డటువంటి పిఎంపి అసోసియేషన్ 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు నిర్వహించిన ఈ సమావేశానికి మీ అందరికీ పేరు పేరున, మీ జిల్లా కార్యవర్గానికి, మండల కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఆనాడు మహానుభావులు ఎందరో చెప్పినారు. ఇవాళ మనం పోరాటం చేయకుండానే వస్తుంది అనుకున్నాం ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూలంగా. కానీ ఇవాళ మళ్ళీ మనం పోరాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ ఆనాడు ఫెడరేషన్ 1995లో ఏర్పడి సుందరయ్య విజ్ఞాన భవన్లో చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టాం. దాన్ని విజయవంతం చేసుకున్నాం. ఆనాడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కొంత ఆలోచన చేసింది. మన వైద్యులతోటి, ఈ ప్రజా సంఘాలతో, విజ్ఞాన దర్శినితో పాటు కూర్చొని మాట్లాడారు. మీరు ఆర్ఎంపీలుగా, పిఎంపీలుగా పిలువబడకూడదు, మీకు ఏదన్నా పేరు ఉండాలన్నారు. 2 రోజుల వర్క్షాప్ జరిగింది. ఆనాడు కోడెల శివప్రసాద్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండిరి. నాతో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది నాతో హాజరైనాడు. ఆ రోజు రమేష్ అన్న గారు కూడా ఆ రోజు ఆ వేదికలో ఉన్నారు. మాకు ఏ పేరు పెడతారో మీరు ఆలోచించండి, కానీ మేము పేదవాళ్లకు వైద్యం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు ఇది ఒక వ్యసనం అయింది. మా కన్న తల్లిని ఉన్న ఊరుని విడిచిపెట్టి గుడి బడి లేని గ్రామాలు ఉన్నాయి, కానీ ఆర్ఎంపీ పిఎంపీ లేని గ్రామాలు లేవని చెప్పినాం. మీరు నకిలీలు అన్నారు. ఎవరు నకిలీలో తెలుసుకుందాం రమ్మన్నాం. ఆ రోజు జెడ్పీటీసీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టిరు, సర్పంచులు సంతకాలు పెట్టిండ్రు, 42 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు పెట్టిండ్రు, 294 మంది ఎమ్మెల్యేల సంతకాలు కూడా పెట్టించినాం. అవసరం అనుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటాం అనుకున్నాం. పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అప్పటికే సుప్రీంకోర్టులో కూడా చాలా సందర్భాల్లో కొట్లాడిన దాఖలాలు ఉన్నాయి. కనుక మాకు అనిపించింది, మేము డబ్బు లేని పేద డాక్టర్లం, మా దగ్గర డబ్బు లేదు. ఇలా కార్పొరేట్ శక్తులుగా ఎదుగుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్, డబ్బు ఉన్నటువంటి వాళ్ళ ముందు మేము కొట్లాడలేము. కనుక మనకు ప్రజా ఉద్యమం అవసరం అని చెప్పి మేము ఆలోచించుకొని ఆనాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను 26 జనవరి, ఆ రోజు రిపబ్లిక్ డే ఆదివారం, ఆ రోజు భారీ బహిరంగ సభను పెట్టి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను పిలిచి ఆ మీటింగ్ చేసుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒకటే మాట చెప్పినాడు, ఒకటే రోజు మీకు సర్టిఫికెట్లు ఇస్తా అన్నాడు. వద్దు సార్, మాకు ఒకే రోజు సర్టిఫికెట్లు వద్దు, ఎందుకంటే కోర్టులో వేస్తే కొట్టుడు పోతుంది, మాకు శిక్షణ ఇవ్వండి. మీరు చెప్పినట్టు 14 మంది నిపుణులతో కమిటీ వేశారు. రమేష్ అన్న కమిటీలో ఉన్నారు, బ్రహ్మారెడ్డి సారు, వాళ్ళు గుర్తింపు చేశారు.
ఏంటంటే వీళ్ళకి ఈ విధంగా ఉండాలి, 1000 గంటలు ఉండాలి, సంవత్సర కాలం శిక్షణ ఉండాలని. ఆ సంవత్సర కాల శిక్షణలో ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఉండాలి, దూర విద్య ఎంత ఇవ్వాలి, ప్రాక్టికల్ ఎంత ఇవ్వాలి, థియరీ ఎంత ఇవ్వాలని చెప్పి జ్ఞానాన్ని నేర్పించినటువంటి పరిస్థితి. 13,000 మందికి శిక్షణ కంప్లీట్ అయిపోయింది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 99% శిక్షణ అయిపోయినటువంటి వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ మేము స్టూడెంట్ లాగా పుస్తకాలు పట్టుకొని, బుక్స్ పట్టుకొని పోయి స్టూడెంట్ లాగా కూర్చొని బ్రహ్మారెడ్డి గారు, రమేష్ అన్న లాంటి వాళ్ళ సూచనలు ఇచ్చినటువంటి చదువుకొని మేము ఇవాళ మాకు సర్టిఫికేట్ వస్తుందని చూసుకున్న సమయంలో అది రాలేదు. ఇవాళ అది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, తెలంగాణ మలిదశ పోరాటం జరుగుతున్న క్రమంలో మేము కోదండరామ్ సార్ పిలుపు మేరకు జేఏసీలో మన గ్రామీణ వైద్యుల జేఏసీ తరఫున నేను చైర్మన్గా ఉండి కోదండరామ్ సార్కు అండగా ఉండి తెలంగాణ ప్రతి పోరాటంలో ఆర్ఎంపీ పిఎంపీల క్లినికులను సమాచార కేంద్రాలుగా మలిసి ఈ తెలంగాణను తెచ్చుకున్న దానిలో మన పాత్ర ఉన్నది అనేది. కాకపోతే పోరు సభ అవుతుంది. పోరు సభ మరొక్క మారు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కోదండరామ్ సార్తో పాటు మా మీద కూడా 100 కేసులు పెట్టిండ్రు. ఏ కేసు ఏం చేయలే. మీ మీద పెట్టినా, అరెస్ట్ చేసిన కేసులు పెట్టినా, ఏదైనా మనకు అండగా ఇవాళ పెద్దలు ఉన్నారు. ఖచ్చితంగా ఒక్క కేసు కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. సంఘాలు నడుపుతారా, ముందటుండి కొట్లాడతారా, లేదంటే కొట్లాడేటోళ్ళ వెనుక నడుస్తారా, ఆలోచించుకోవాలని ఈ సభ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సంఘాలు నడుపుకోండి. మీది ఏ సంఘం అన్నా కానీ, మీరు ఏ పార్టీతోటన్నా ఉండండి. కానీ పార్టీలు ఎరవేసి ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొంతమంది సంఘాల వాళ్లకు ప్రోత్సహించి ఇవాళ ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారు. మేము ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా వృత్తికి అన్యాయం జరుగుతుందనే బాధను మాత్రమే వ్యక్తం చేస్తున్నాం. మా వృత్తికి ఇవాళ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కోదండరామ్ సార్ దాన్ని ఫాలో చేస్తున్నాడు. మేము మిత్రులు పులగ మోహన్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ పోరాట రథసారథి కోదండరామ్ గారు, ప్రజారోగ్య రూపకర్త, ప్రజా సైన్స్ ఉద్యమ రూపకర్త, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నేడు అనేక దేశవ్యాప్తంగా కూడా ప్రజా సైన్స్ ఉద్యమం ఏ విధంగా ఉండాలి, ప్రజా ఆరోగ్య ఉద్యమం ఏ విధంగా ఉండాలని నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు, ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్స్ రాష్ట్ర నాయకులు, ఫెడరేషన్ నాయకులు చప్పరి ముదిరాజు గారు, సంఘాల ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, సత్యనారాయణ గారు, ఇతర మిత్రులు భాస్కర్ గారు, ఇతర మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులకి, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి విజ్ఞాన అభినందనలు. మిత్రులారా, చాలా అంశాలు మిత్రులు మాట్లాడారు. వాటన్నిటి జోలికి నేను వెళ్ళను, కానీ ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఆంధ్ర వలసవాద పాలకుల పెత్తనము, దోపిడీ పోవాలని, తెలంగాణ రావాలని కోరుకున్నాం. ఈ తెలంగాణ ఎందుకు రావాలి? ఆ రోజు ఎందుకు రావాలనుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలే కాదు. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలన్నా, ప్రజలందరికీ కొలువులు రావాలన్నా, అందరి యొక్క భవిష్యత్తు ఒక ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే తెలంగాణ రావాలని కోరుకున్నాం. వచ్చిన తెలంగాణలో ఆ తెలంగాణలో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఆరోగ్య తెలంగాణ నిర్మించబడాలంటే, ఆ ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వైద్యులే కాదు, అంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లే కాదు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ ఆర్ఎంపీ పిఎంపీల పాత్ర కూడా చాలా ప్రధానమైంది. ఆ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. అది జరగాలంటే ఏమంటారు? ఈరోజు ఏమంటారంటే, వీళ్ళు కార్కులు, వీళ్ళు ఫేకులు, వీళ్ళు మోసగాళ్ళు, అందుకని వీళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడతాం. నేను అడుగుతున్నా,
ఎవరు క్వార్క్ అవుతారు, ఎవరు క్వాక్ అవుతారు, ఎవరు ఫేక్ అవుతారు, ఎవరు చీటర్స్ అవుతారంటే మన దగ్గర మీరు ఆర్ఎంపీ పిఎంపీలు అనే పేరు పక్కకు పెట్టండి అయ్యా. మీకందరూ పారామెడికల్ బోర్డులో భాగంగా కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ ఇస్తాం మీకు అని మన దగ్గర చలాన్లు కట్టించుకొని ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వని ప్రభుత్వం ఫేక్ అవుతుందా, ప్రభుత్వం కాక్ అవుతుందా, ఆ ప్రభుత్వం మోసగాడు అవుతారా, మనమవుతామా? ట్రైనింగ్ పొందిన వాళ్ళు అవుతారా? శిక్షణ పొందారు కదా, సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి వలసవాద నాయకుడు అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే లోపు ఆయన సరే విచారకరమైన పరిస్థితి, ఒక విషాదకరం, చనిపోయారు. మరి తెలంగాణ సాధించుకున్న 10 ఏళ్ల నుంచి ఎందుకు ఈ తెలంగాణ సర్కార్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకుండా మోసం చేసింది? ఇది మనందరం అడగాల్సింది కదా. 10 ఏళ్ళు ఎందుకు ఇలా? 10 ఏళ్ళు ఆరోగ్యం గురించి పట్టించుకోవాలా, మన సర్టిఫికెట్ల గురించి పట్టించుకోవాలా? ట్రైనింగ్ 13,000 మంది అండి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 13,000 మంది ఏడాది పాటు శిక్షణ పొంది ఉన్నారు డబ్బులు కట్టి. అది కాకుండా గవర్నమెంట్కు చలాన్లు కట్టి మాకు ట్రైనింగ్ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరించినప్పుడు 10 ఏళ్ల నుంచి ఇగిస్తుందేమో అని ఎదురు చూసాం, సాధ్యం కాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పెట్టింది 2009 జీవో ప్రకారం మేము ఇస్తామని. అది ఇస్తాం అని పెట్టారు కాబట్టి అది వస్తుంది, వీళ్ళు ఇవ్వాలని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సమస్య ఏంది? క్వాలిఫైడ్ డాక్టర్లు అంటారు మేము మాత్రమే ఉన్నాం, ఇంకెవరు ఉండకూడదని. చాలామంది మా మిత్రుడు అంటున్నాడు వెంకటరెడ్డి గారు, వాళ్ళు తనిఖీలు మాత్రమే చేయాలి, అవి దాడులు కాదన్నారు. తనిఖీలు ఎవరిని చేయాలంట? క్వాలిఫైడ్ అయిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎంబీబీఎస్ ఎంఎస్ చదివి ఎండి చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిగ్గా వైద్యం చేస్తున్నారా లేదా, మోసం చేస్తున్నారా లేదా, అక్కడ హాస్పిటళ్ళల్లో ఎట్లా ఉంది, హాస్పిటళ్ళు నర్సింగ్ హోమ్స్ ఎట్లున్నాయి అనేది అక్కడ దాడులు జరగాలి. మన మీద ఏదైనా జరిగితే ఎవరు చేయాలా? పారామెడికల్ బోర్డు మన గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే మనం చలాన్ కట్టింది పారామెడికల్ బోర్డుకి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ కాదు. పారామెడికల్ బోర్డుకి మనం చలాన్లు కట్టింది, మన బాధ్యత పారామెడికల్ బోర్డు చూడాలి. అందుకే నేను చెప్తున్నా, అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ పేరుతో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఇక నుండి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఏది మాట్లాడినా వీఆర్ కమ్యూనిటీ పారామెడిక్స్. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన కమ్యూనిటీ పారామెడిక్స్. మనం ఆల్రెడీ చలాన్లు కట్టిన వాళ్ళం, ట్రైనింగ్ పొందిన వాళ్ళం, ట్రైనింగ్ పొందడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. కాబట్టి ఆ ట్రైనింగ్ మాకు కొనసాగిస్తారా లేదా? మా చలాన్ల సంగతి ఏంది, మా డబ్బుల సంగతి ఏంది, మా శిక్షణ సంగతి ఏంది, మాకు ఒక ఇచ్చిన ట్రైనింగ్ ఏంది? ఆ ట్రైనింగ్కి బ్రహ్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు రేయింబోళ్ళు కూర్చొని సీడీలు తయారు చేసి పుస్తకాలు రాసి ఏ విధంగా, చాలామంది ఏమంటారంటే సైంటిఫిక్గా, అరే మీరు సైంటిఫిక్ మాట్లాడతారు, మీరు సైంటిఫిక్ అసోసియేషన్ కదా అంటే, సైంటిఫిక్గానే ప్రజలకు ఆరోగ్యం గురించి ఏ విధంగా ఉండాలనేది కదా ఒక సైంటిఫిక్ నాయకుడు తయారు చేశాడు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్న వాళ్ళు తయారు చేశారు ఆ సిలబస్. అది ఏ విధంగా ఉండాలని చాలామంది ఇప్పుడు ఏమంటారంటే, ఈ వ్యవస్థలో అక్కడ హాస్పిటల్ మీద దాడి చేస్తే ఇట్లయిందండి, ఫలానా ఆయన నర్సింగ్ హోమ్ పెట్టారండి, వీళ్ళు పరిధి దాడుతున్నారండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో క్లినిక్ మాత్రమే పెట్టమన్నారు, వీళ్ళు పరిధి దాడుతున్నారు అన్నారు. పరిధి దాటేటప్పుడు ఎవరైతే పరిధి దాటుతారో ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎవరు కూడా పరిధి దాటకూడదు. మీకు ఏ ట్రైనింగ్ అయితే ఇచ్చారో ఆ ట్రైనింగ్ పరిధిలోనే ఉండాలి, అది దాటకూడదు. కానీ దాటినప్పుడు ఏం జరగాలి? హైదరాబాద్లో మొన్న ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేశారండి. బిర్యానీ హోటళ్ళ మీద, ఇతర హోటళ్ళ మీద దాడి చేశారు. అదేంటి, కుళ్ళిపోయిన మాంసం దొరికింది, ఇంకోటి దొరికింది, తింటే ఆరోగ్యం పాడైతే సస్తారని వాటి మీద కేసులు పెట్టి, వాటి మీద ఎవరైతే ఆ దాడుల ఆ లోపాలకి ఆ మోసాలకి కారణమో, వాళ్ళ మీద దోపిడీకి కారణమో వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ హోటళ్ళన్నీ బంద్ చేసిరా, రెస్టారెంట్లన్నీ బంద్ చేస్తారా? అంటే పరిధి దాటిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కానీ మొత్తం ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థనే రద్దు చేస్తారా? చెప్పి చూస్తున్నా, నేను చెప్తున్నా స్పష్టంగా,
నిజంగానే మీరు ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థను రద్దు చేయదలుచుకుంటే ప్రభుత్వం అనుకున్నా, టీజీ మెడికల్ కౌన్సిల్ అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా ఒక్క నెల రోజులు ఆర్ఎంపీ పిఎంపీ లేకుండా చూడండి, రాష్ట్రంలో ప్రజారోగ్యం ఏమవుతుందో తేలిపోతుంది. నేను ఆవేశంగా చెప్పట్లే, ఆవేదనతో చెప్తా ఉన్నా. 12 ఏళ్ల క్రితం ఎప్పుడైతే కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నారో ఆ రోజు నుంచి లెక్కలు చూస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎట్లా ఉందని చూస్తూ ఉన్నా. ఒక్కొక్క దేశంలో 1000 మందికి ఎంతమంది డాక్టర్లు ఉండాలా, 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలంటే అమెరికాలో 3.5 ఉంటే, యూరోప్ కంట్రీస్లో 4-5 దాకా ఉంటే, మన దగ్గర ఒక్కరు కూడా లేని పరిస్థితుల్లో, అంటే దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50% మందికి, తెలంగాణలో 50% మంది ప్రజానికానికి ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలంలో, అందుబాటులో లేని పరిస్థితుల్లో, ఈ క్వాలిఫైడ్ డాక్టర్లు ఎవరు అందుబాటులో లేని పరిస్థితుల్లో దాదాపు 60-70% మంది ప్రజానికానికి అవసరమైన ప్రాథమిక చికిత్స కానీ, ప్రాథమిక అంశాల్లో కానీ వాళ్ళు నాటు వైద్యుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, ఇంకెవరో బాబా స్వాముల దగ్గరికి మోసపోకుండా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆ ఇంజక్షను, ఆ గోళీనో ఏదో ఇస్తూ ఊర్లో మామూలు ప్రాథమిక చికిత్స అందిస్తున్న వాళ్ళు ఆర్ఎంపీ పిఎంపీలుగా ఉండే కమ్యూనిటీ పారామెడిక్స్గా ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరైనా ఉంటే చెప్పండి, చూపెట్టండి. మరి వీళ్ళకి గుర్తింపడానికి అసలు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కేస్తుందో నాకు అర్థం కావట్లేదు. 1 year ఎందుకండి? ఏం కావాలా మీరు? ఏమన్నా ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ అయిదేమన్నా 100 కోట్లు ఇవ్వాలన్నా మనకు ట్రైనింగ్ ఇవ్వాలంటే. కాబట్టి ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ కాదు, డబ్బుల్లో ఏమీ అవసరం లేదు, ట్రైనింగ్. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ పోయి మేము కూడా కూర్చుంటాం, మేము చాలాన్లు కట్టిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. కాబట్టి మిత్రులారా, ఇది చాలా జెన్యూన్ న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ కేవలం ఆర్ఎంపీ పిఎంపీల కమ్యూనిటీ పారామెడిక్స్ కోసం మాత్రమే కాదు, ఈ డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్యం కోసం అవసరమైంది. అది ప్రభుత్వం గుర్తించి మనందరికీ శిక్షణ ఇవ్వాలి. తెలంగాణగా ఏర్పడాలంటే దీని అవసరం ఉంది. నిజమే, ఇక్కడ మోసాలు జరుగుతూ ఉన్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మోసాలు జరగట్లేవా? కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్, మీరు వెళ్ళి చూడండి, కార్పొరేట్ మెడికల్ హాస్పిటల్లోకి వెళ్ళండి, అక్కడ ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఐసీయూలో ఐసీసీయూలో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ సర్టిఫికెట్లు తీసి బయట పెట్టే దమ్ము సత్తా ఉందా? ఎన్ని నర్సింగ్ హోమ్లు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయో చూద్దామా? ఎవరు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారో, ఎవరు ప్రజారోగ్యాన్ని దోపిడీ చేస్తున్నారో, లక్షల కోట్లు ఎవరు దోసుకుంటున్నారో వాళ్ళను వదిలిపెట్టి పిచ్చుకల మీద AK-47 ఏందయ్యా, మేం చేసేది ఊరు తిరిగి సైకిల్ అనేది తిరిగి. ఒక ఆయన అన్నాడు నన్ను, ఒక డాక్టరు, సార్ మా ఫాదర్ మోపెడ్ మీద పోయిండు, ఇవాళ నేను కార్లో తిరుగుతా ఉన్నా, కార్లో తిరగాలనుకునే కాలంలో మీరు ఇంకా వెనకటి కాలంలో ఉండి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇప్పుడు ఆర్ఎంపీలు అవసరం లేదు సార్, 10,000 మంది MBBS డాక్టర్లు ఏడాదికి వస్తున్నారు, మేమందరం ఉండగా మీరు ఎందుకు సార్ ఇదంతా దీని గురించి మాట్లాడుతున్నారంటే నేను ఒక మాట చెప్పిన, నేను ఒక సైన్స్ కార్యకర్తనయ్యా, మోపెడ్ మీద నుంచి కారు దగ్గరికి రాచి ఆగిపోవాలనుకోను, నేను జనమందరూ విమానాల్లో తిరగాలి, అంత టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, విమానాల అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. అంత మాత్రాన మోపెడు మీద తిరిగేట ఆయన కాళ్ళు రగ్గొట్టి ఆయన ఇంట్లో పడుకోవాలని కోరుకోను. అది ఉండాలి, అది అందరికీ అందుబాటులోకి వచ్చేంతవరకు ఇది కూడా ఉండాలి. ఆర్ఎంపీ పిఎంపీలు వస్తే సార్ మేము ఇంతమంది వచ్చినా మాకెక్కడ పని ఉంటుందంటే జనం లేరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బస్సు వచ్చిన తర్వాత ఎడ్ల బండి ఉందా? ఎక్కుతారా? మరి బస్సు వచ్చిన తర్వాత డిమాండ్ తగ్గుతుంది కదా. MBBS డాక్టర్ నిజంగానే నువ్వు వచ్చి ప్రజల కోసం పనిచేస్తే ఆ జనం నీ దగ్గరికి వస్తే ఇక ఆర్ఎంపీలు అవసరం ఎందుకుంటే మనమే వేరే దారి చూసుకుంటాం కదా. అక్కడ చేసుకునే డిమాండ్ నువ్వు చేసుకోలేక, నువ్వు వచ్చి ప్రజల గురించి పట్టించుకోక ప్రజలతో మాట్లాడు. ఒకటి మిత్రులారా, ఆరోగ్యంలో మొట్టమొదటి మీ మందులు, మీ వైద్యం ఇవన్నీ పక్కన పెట్టండి. బ్రహ్మారెడ్డి గారు కూడా చెప్తారు, ఆయన పుస్తకాల్లో కూడా ఉంది, మీ అన్నీ పక్కన పెట్టండి. నువ్వు వచ్చిన మనిషి దగ్గరికి వచ్చి ఒక 2 ముచ్చట్లు అంటే అయ్యా, అమ్మ, చిన్నమ్మ, బాబు, మేనా అని మాట్లాడితే సగం రోగం తగ్గిపోతుంది. ఆ పని చేస్తారు కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి వస్తారు. మీరు చేయండి, MBBS డాక్టర్లు ఎవరు వద్దన్నారు? నాకు తెలుసు, మా సత్యనారాయణ గారు నాకు చిన్నప్పుడు పోతే ఎట్లా ఇంజక్షన్ గుట్టిండో, నేను చూదంటే అంత ఊర ఏం కాదు నాన్న దా అనుకుంటే ఎట్లా వచ్చిండో తెలుసు. కాబట్టి అట్లాంటి ఆ సంబంధాలు, ఆ మానవ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంకున్నారు. కాబట్టి
మిత్రులారా, ఆరోగ్య తెలంగాణ కోసం ఇది అవసరం, దీన్ని చేద్దాం ఈ కార్యక్రమంలో. అయితే అందుకోసమే నేను మొదట అందరినీ పిలిచి అందరినీ ఉమ్మడి వేదికలో, నేను అసలు ఈ ఉమ్మడి వేదిక ఏర్పడడానికి ముందు అందరికీ నన్ను ఎవరన్నా అడిగిరా? మీరు వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరన్నా నాకు ఫోన్ చేసి నువ్వేందయ్యా రమేష్ ఆ రోజు కమిటీలు ఉన్న ఏదైనా చేయని అడిగిరా? నేనే ఇది ఆరోగ్య తెలంగాణ, ప్రజల ఆరోగ్యానికి ఇది అవసరమని మీ అందరికీ ఫోన్లు చేసి అందరిని పిలిచి మిమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టాలనుకున్నా. ఇక ఇంట్లో ఒక ఆయన అటు అంటాడు, ఒక ఆయన ఇటు అంటాడు. ఇక ఈ ఫోన్లలో నా జుట్టు చాలాసార్లు అందుకే ఊడిపోయింది. ఇప్పుడు అసలు అది కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మీ దాంట్లో ఇందులో పోవడంలో మీరు కూడా ఒక కారణం కింద అవుతున్నారు. అయినా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి సాధించాలనే ప్రయత్నం చేసినాం. అందుకనే ఈ ఉమ్మడి వేదిక ఏర్పడింది. ఈ ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో చాలా మంది అంటారు, ఎన్ని రోజులయ్యాయి ఇవన్నీ ధర్నాలు పికెటింగ్లు పిలిపిద్దాం, ఉద్యమాలు చేద్దాం. ఉద్యమాలు మిత్రులారా, నేను అందరికీ చెప్పిన, ఈరోజు మీకు కూడా చెప్తున్నా, ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణకి. విష్ణువురు ధరకెదురు తిరిగిన చాకలైలమ్మ పుట్టిన గడ్డ ఇక్కడ తెలంగాణకి. ఉద్యమాలు కొత్త కాదు, పికెటింగ్లు కొత్త కాదు, ధర్నాలు కొత్త కాదు, సాధించడం కొత్త కాదు. కాకతీయులను ఎదురు తిరిగి పోరాడిన సమ్మక్క సారక్క పుట్టిన గడ్డ ఇది. అరే ఉద్యమాలు కొత్త అనుకున్నారా? చాలా మంది ఇవి రావండి, ఎంపీ వీళ్ళకి రావు, సర్టిఫికెట్ రావు, అవి రావు. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే చెప్పారు. తెలంగాణ రాదు, 50 ఏళ్ళకి రాలేదు, ఇవాళ ఏమొస్తుంది అన్నారు. వచ్చిందా రాలేదా? చాటిన మాలేదా తెలంగాణ సత్తా? ఇది కూడా ఆ విధంగానే వస్తుంది. కానీ ప్రతిదానికి ఉద్యమం, ప్రతిదానికి పికెటింగ్ పనికిరాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతుల్లో వెళ్తాం, ప్రజల గురించి ఆలోచిస్తాం, మన అందరం కలిసికట్టుగా ఎట్లా పోవాలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే కోదండరామ్ గారు కూడా మనతో కలిసి ఉన్నారు, ఆ విధంగానే సహకరిస్తున్నారు. ఆరోగ్య రంగంలో కూడా ఏ విధంగా ఉండాలో బ్రహ్మారెడ్డి గారు కూడా ఆ విధంగా మనకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి మనం పోవాల్సిన పద్ధతుల్లో పోద్దాం. అనివార్యమైతే చెయ్యాల్సి వస్తే ఉద్యమాలకి పోరాటాలకు సైతం సిద్ధం. దానికి కూడా ఎవరు వెనుకబడేది లేదు. కానీ ఆ అవసరం రాకుండానే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు ఏ విధంగా సాధించుకోవాలనే ప్రయత్నం కూడా చేద్దాం, సాధించగలుగుతాం. నా అభిప్రాయం ఏంటంటే, కోదండరామ్ సార్ తోటి మిగతా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకున్న అభిప్రాయం, నా అనుభవంతో నేనేమనుకుంటున్నంటే, అంత దూరం లేకుండానే మన సమస్య సానుకూలంగా పరిష్కరించబడుతుంది. అది అవకాశం ఉంది. కాబట్టి ఆ గుర్తింపు, సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం, మనకు గుర్తింపు అవసరం. ఆ గుర్తింపు మన కోసం కాదు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ఇచ్చి తీరాల్సిన పరిస్థితుల్లోకి ప్రభుత్వాన్ని నెట్టివేసే విధంగా మనం తయారవుతాం. ఆ విధంగా చేయడానికి రేపు పొద్దున ఇంకా మేము అనుకోలేదు, కమిటీలో అనుకొని ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం, డేట్ ఏదైనా అనౌన్స్ చేస్తాం. కానీ జనవరి 3వ వారంలో చలో హైదరాబాద్ పిలుపు ఉంటుంది. మీరందరూ కూడా సంసిద్ధులు అవ్వాలి. అన్ని జిల్లాల వాళ్ళకి చెప్పండి. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే 1000 మంది వచ్చారంటే 33 జిల్లాలు హైదరాబాద్కి తరలి వస్తే ప్రభుత్వం ఇవ్వక పోతుందా? కాబట్టి మిత్రులారా, మనందరం కలిసికట్టుగా కదులుదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంపి అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా నాయకులకి, ఆర్ఎంపీ పిఎంపి అసోసియేషన్స్ నాయకులకి, ఇక నుంచి మాత్రం నేను ఒకటే, ఈ ఆర్ఎంపీ పిఎంపి అనే పదం నాతో పదే చెప్పకండి అబ్బా. కమ్యూనిటీ పారామెడిక్స్ నాయకులకి, కమ్యూనిటీ పారామెడిక్స్ అందరికి కూడా విజ్ఞానాభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ మోహను, ఆయన టీము అందరికీ ముందుగా అభినందనలు. ప్రభుత్వం వారితో సంప్రదింపులు చేసి ఈ పని సానుకూలంగా జరగడానికి గట్టి ప్రయత్నం చేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కూడా నా అభినందనలు. వేరు సంఘాలుగా ఉండి కలిసి ఉండే బలాన్ని మీకు అందకుండా ఉన్న టైంలో మీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తిరిగి ఉద్యమం చేయాలి అనే ఉద్దేశంతో పనిచేసిన మా రమేష్ గారికి అభినందనలు. నేను కొద్ది నిమిషాలు కొన్ని వాస్తవాలు మీ ముందు పెడతా. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు దాదాపు 1,50,000 మంది 2 రాష్ట్రాల్లో, ఇప్పుడు 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, గ్రామీణ వైద్యులు, అంటే ఇప్పుడు మీరు పిఎంపి ఆర్ఎంపీ అని పిలుచుకునే ఈ గ్రామీణ వైద్యులు, వీళ్ళందరి సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలనే కోరిక వాళ్ళకి కలిగింది.
ఆరోగ్య రంగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సుజాతారావు గారికి ఈ పని అప్పచెప్పారు. డాక్టర్ ఏపీ రంగారావు గారిని, నేను, డాక్టర్ మురళీధరు, డాక్టర్ రామయోగయ్య ఇట్లా నలుగురు కూర్చున్నాం మా చేంబర్స్లో. మీరు ఒక సిలబస్ తయారు చేసి మా గ్రామీణ వైద్యులందరినీ గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడేటట్టు తయారు చేయగలరా అని అడిగింది ఆమె. మేము చేయగలం, కానీ మీరు ఉన్నంతకాలమే కదా ఈ కార్యక్రమాన్ని మీరు పరిశీలి చేస్తారు, మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే ఈ పని ఆగిపోతుంది కదా అని అడిగినాం మేము. ప్రభుత్వం యొక్క విధానాలు ఎట్లుంటాయో మాకు తెలుసు కాబట్టి అడిగాం. రంగారావు గారు చాలా కాలం ప్రభుత్వ సంస్థల్లో పనిచేశాడు, లేడు, ఇప్పుడు ఆయన చనిపోయాడు. రామయోగయ్య కూడా లేడు. ఆ నలుగురిలో ఇద్దరం బతుకున్నాం, ఇద్దరం పోయాం. మీరు చేయలేరులేమ్మా, మీ అల్వి కాదులే అన్నాడు ఆయన. లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా ఉంది, చేస్తుంది అన్నదామె. ఇలా అన్నాక ఒక నెలకు ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ పోయింది. దాదాపు ఆ పని మూలబడింది. కానీ రంగారావు గారు వదలకుండా వెంటబడి ప్రభుత్వాన్ని శిక్షణకు సంబంధించినటువంటి మూల సూత్రాలన్నింటినీ ఏర్పాటు చేశాడు ఆయన. అప్నా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఒక సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరో సంస్థ, ఈ రెండు సంస్థలని ఒప్పించి మళ్ళా శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు మీకు వ్యతిరేకం. అంటే మీరందరూ ఫ్యాక్స్ అని, ఫ్యాక్ అంటే అర్థం ఏంటంటే అర్హత లేకుండా వైద్యం చేయడం. నా అభిప్రాయంలో క్వాక్ అంటే అర్హత లేకుండా వైద్యం చేయడమే కాదు, వైద్యం తెలియకుండా వైద్యం చేయడం కూడా. అర్హత ఉంటుంది కానీ వైద్యం రాదు, వాళ్ళను కూడా క్వాక్స్ అని పిలవాలి. క్వాలిఫైడ్ క్వాక్స్, అన్క్వాలిఫైడ్ క్వాక్స్ అని రెండు రకాలు ఉంటారు క్వాక్స్. క్వాలిఫికేషన్ దానంతట అదే వైద్యం చేయడానికి తగిన సామర్థ్యాన్ని ఏదో తగిన శిక్షణ ఇస్తేనే క్వాలిఫికేషన్ ఉపయోగపడుతుంది. మా మెడికల్ కాలేజీల్లో పాస్ కావాలంటే ఏ సబ్జెక్టులోనైనా 50% మార్కులు వస్తే చాలు, బయట అయితే 35 వస్తే చాలు. ఆ 50% కంటే బయట ఉండే రోగాలు వస్తే ఏం చేయాలి? మేము ఏం చేయాలంటే పోతారు. కాబట్టి వాళ్ళకి కూడా వైద్యం చేయాలంటే ఆ కొరవబడిన 50% వైద్యం నేర్చుకోవాల్సిందే. మెడికల్ కాలేజీలో నేర్పిస్తే సమస్య లేదు, అవి నేర్పించడం లేదని దాదాపు 5-6 ఏళ్ల క్రితం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఉన్నప్పుడు వైద్య విద్యార్థులకి కేవలం వైద్యం నేర్పిస్తే చాలదో, జనంతో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి నేర్పించాలి, విలువలు నేర్పించాలి, ఎట్లా మాట్లాడాలో కమ్యూనికేషన్ కూడా నేర్పించాలని వెంటబడ్డాం మేము. చివరికి దాన్ని AETCOM, యాటిట్యూడ్ ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనే పేరుతో ఇప్పుడు మెడికల్ కాలేజీలకు ఆ కాగితాలు పంపించారు. కానీ మేము కోరిన తీరులో ఆ రకమైన శిక్షణ ఇప్పటికీ జరగడంలా. మీరు ఆశ్చర్యపోవద్దు, 4.5 ఏళ్ళు మెడికల్ కాలేజీలో చదివి మరొక సంవత్సరం ఔషధ్యం చేసిన తర్వాత ఇప్పుడున్న మెడికల్ కాలేజీలన్నీ తిరుగుతున్నా నేను. పరిస్థితి ఏంటో నాకు తెలుసు. 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలి మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులకి. ఒక్క నైపుణ్యం అరకొరగా వస్తుంది, అది సూదులేయడమే. ఇంత దారుణంగా వైద్య విద్య ఉండాలనా? నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రతి గ్రామానికి MBBS పూర్తి చేసిన డాక్టర్ తగిన సామర్థ్యాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తే మరుసటి రోజు నుంచి RMP వ్యవస్థ రద్దయిపోతుంది. నేనేం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటంలా, అది వస్తే ఆ పని చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం వాళ్ళు మెడికల్ కాలేజీలో శిక్షణని ఇంప్రూవ్ చేయాలి. మెడికల్ కాలేజీలో తయారయ్యే డాక్టర్లు కనీసం 1000 మందికి ఒకరు సంఖ్య ఉంటే చాలదు, వాళ్ళకి ప్రజలతో మాట్లాడడం నేర్పించాలి.
తనకంటే కింద వారిని, పై వారిని, తోటి వారిని, ప్రజల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్పించాలి. అసలు వాళ్ళు గ్రామాలకు పోయేటట్టు చేయాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టిన తర్వాత ఒక్కొక్క మెడికల్ సీటు ₹1,00,00,000 కట్టి సీటు తెచ్చుకున్నాక వీళ్ళల్లో ఎంతమంది గ్రామాలకు పోయి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో నాకు చెప్తారా? అసలు ప్రైవేట్ కాలేజీలు పెట్టడమే ఒక బేవార్స్ కార్యక్రమం నా దృష్టిలో. గవర్నమెంట్లోనే మెడికల్ కాలేజీలు పెట్టి శిక్షణ ఇవ్వచ్చు కదా. అసలు మెడికల్ సీట్లు అమ్మే కార్యక్రమం ఏంది? ఒకసారి సీటు కొన్న తర్వాత ₹1,00,00,000 పెట్టినోడు 10 కోట్లు సంపాదించని ఆలోచించడా? ఎన్నికల్లో డబ్బు అనేది ప్రవాహమైన తర్వాత, మద్యం ప్రవాహమైన తర్వాత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సంపాదించాలనుకుంటారా, సేవ చేయాలనుకుంటారా? అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదా? అది ఆలోచించాలి ప్రభుత్వం. దానివల్ల పర్యవసానం ఏమవుతుంది? అక్కడ తయారైనటువంటి వాళ్ళు వైద్యం చేయరు. డబ్బులు బాగున్నోళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మనాయనలు అడిగి డబ్బులు తీసుకొచ్చి కార్పొరేట్ ఆసుపత్రులు పెడతారు. తనకంటే తెలివి కలిగినటువంటి వైద్య విద్యార్థులు తమ కింద పని చేయించుకుంటారు. అది జరగబోయేది, ఇప్పుడు జరుగుతుంది. కార్పొరేట్ వైద్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కార్పొరేట్ వైద్యంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి అంటుండేది, దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారనేది అది చాలా ముఖ్యం. కరోనా వచ్చి ప్రపంచమంతా బాధపడుతున్న టైంలో అందరం భయపడ్డాం. లక్షల మంది మరణించారు. దాని అనుకున్న అసలు నిజాలు చెప్తా వినండి. ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా రోగం రాకుండా ఎలా చేసుకోవచ్చో మేము ప్రచారం చేసినాం జన విజ్ఞానుల తరఫున. 6 అడుగుల దూరం ఉంటే జబ్బు రాదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటే పక్కవాడికి రోగం రాదు. 6 అడుగుల దూరానికి పైసా ఖర్చు కాదు, చెయ్యి అడ్డం పెట్టుకోవడానికి కూడా పైసా ఖర్చు కాదు. మొదట్లో మీకు గుర్తుంటే దగ్గు వస్తే చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకోమని చెప్పారు. తర్వాత మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు? చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకుంటే ఖర్చు ఏమవుతుంది? మాస్కులు అనేవి అమ్ముడు పోవాలంటే చెయ్యి అడ్డం పెట్టుకోమని చెప్పకూడదు, మాస్క్ కట్టుకొని చెప్పాలా. 2020 సంవత్సరం జూలై 31వ తేదీన గాలిలో వ్యాపించే వైరస్తో జబ్బు వస్తున్న ప్రచారం జరిగింది. నిజమే, 10% వైరస్ గాలిలోకి వెళ్తుంది. ఆ ప్రచారం జరిగినందువలన ఎయిర్ కండిషన్ రూముల్లో, ఎయిర్ కండిషన్ కార్లలో, బస్సుల్లో అక్కడక్కడే వైరస్ తిరిగితే ప్రమాదము అని రాశారు వాళ్ళు. అది చెప్పకుండా గాలిలో వైరస్ పోతుంది, గాలిలో పోతుందని ప్రచారం చేసి పెద్ద పెద్ద మాస్కులు అమ్ముకుని ప్రపంచవ్యాప్తంగా 13.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. కరోనా కూడా వ్యాపారమే. అట్లా తయారైంది కార్పొరేట్. లాక్డౌన్ పెట్టిన టైంలో ప్రజలందరూ ప్రశాంతంగా బతికినారు. లాక్డౌన్ తీయగానే కరోనా పాజిటివ్ అంటే ఆసుపత్రుల్లో చేర్చినారు. కరోనా పాజిటివ్స్లో 100కి 35 మందికి ఒక్క లక్షణం కూడా ఉండదు. మరొక 45 మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా జలుబు వస్తుంది. వాళ్ళకు వైద్యం లేకుండా బాగవుతారు. 2 కలిపితే 180 మంది. 180 మంది కరోనా పాజిటివ్స్ వచ్చిన వాళ్ళకి వైద్యం అక్కర్లేదు. ఇంకో 15 మందిని ఐసోలేషన్, ఇంట్లో కానీ ప్రభుత్వం వారు ఐసోలేషన్లో కానీ పెడితే వాళ్ళకు కూడా రోగం బాగైంది. 100 మందికి కరోనా పాజిటివ్ వస్తే మన దేశంలో మరణాలు 0.9, 1 కంటే తక్కువ. మనకంటే దరిద్రంగా ఉండే దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా దేశాలు. వాళ్ళకి 100 మందికి 0.3, 300 మందికి ఒకడు మరణించాడు. అంటువ్యాధులను ఎప్పుడో జయించాము అని మాట్లాడుతున్న ఐరోపా దేశాలు, బ్రిటను, అమెరికా లాంటి దేశాల్లో 100 మందికి పాజిటివ్ వస్తే 5 నుంచి 10 మంది మరణించారు. గాలిలో కలిసే వైరస్ వలన రోగం రాదు. గాలిలో కలిసే వైరస్ వలన రోగ నిరోధక శక్తి వస్తుంది. ప్రూవ్ అయింది ఆ విషయం. ధారావి స్లమ్ ముంబైలో 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6.5 లక్షల మంది జీవిస్తారు. 6 అడుగుల దూరం కూడా పాటించలేరు వాళ్ళు. మన దేశంలో మొదటి వేవ్లో అత్యంత ఎక్కువ రోగ నిరోధక శక్తి వచ్చింది ధారావి స్లమ్.
58% వచ్చింది. మన సిటీస్లో 40% వచ్చింది, మన గ్రామాలు 25% వచ్చింది. ఏం చెప్తుంది ఇదంతా? మొత్తం దేశంలో వచ్చే రోగాలలో 100లో 80 రోగాలకి ఒక్క మందు అక్కర్లేదు, ఒక్క రూపాయి ఖర్చు అక్కర్లేదు, ఆసుపత్రులు అక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు. ఇది మాకు తెలుసు, చెప్తున్నాం ఇదే. మరొక 10% రోగాలకి కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లా. జ్వరం, ఉదాహరణకి జ్వరమే తీసుకో. జ్వరాల్లో 180 జ్వరాలు వైరల్ జ్వరాలకు మందులు పనిచేయవు. 5 రోజులు అవే తగ్గిపోతాయి, ఇంట్లో రెస్ట్ తీసుకో, అయిపోయింది 80%. ఒకవేళ నీకు నొప్పులు ఎక్కువ ఉండి తలనొప్పి ఉంటే పారాసిటమాల్ వేసుకో. ఈ మాత్రలు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయక్కర్లా, షాపుల్లో ఓవర్ ది కౌంటర్ కొనుక్కోవచ్చు. నువ్వక్కర్లా, నేను కూడా అక్కర్లా. 90% రోగాలకి పారాసిటమాల్ ఇంట్లో పెట్టుకుని వాడుకో. ఇంకా 10% రోగాల్లో కొద్దిపాటి శిక్షణ ఇస్తే, అది డాక్టరే కానక్కర్లా, ఎవరికి శిక్షణ ఇచ్చినా 5% రోగాలు బాగవుతాయి. నేను చూపిస్తా వాటిని మీకు 1-2. ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని ల్యాబులు, ఇన్ని మందుల షాపులు, మందుల కంపెనీలు, ల్యాబొరేటరీ సామాన్ చేసే కంపెనీలు, ఆపరేషన్ చేసే కంపెనీలు, ఇన్ని బడా హాస్పిటల్ అన్నీ 105 రోగాలకు వస్తాయి. 95 రోగాలకి ఏమి అక్కర్లా. డేటా, పూర్తి స్థాయి డేటా మన దగ్గర ఉంది ఈ రోజున. ఉదాహరణకి కంట్లో నలకబడుతుంది, పొలాల్లో పనిచేసే రైతులు కంట్లో నలకబడుతుంది, కన్ను నొప్పి అవుతుంది. కంట్లో నొప్పి ఉందని సిటీకి వచ్చి కంటి డాక్టర్ దగ్గరికి పోతే, ఎంఎస్ ఆప్థాల్మాలజీ చేసిన డాక్టర్ దగ్గరికి పోతే 500 ఫీజు ఇవ్వాలి. కంట్లో నలక తీస్తే 1000 రూపాయలు ఇవ్వాలి. ఈ నలక తీసే మార్గం 105% రోగాల్లో మనం నేర్పించవచ్చు. 5 నిమిషాలు నేర్పించవచ్చు. ఒక బేసిన్ నిండా నీళ్లు పోసి దాంట్లో తలకాయ ముంచి, కళ్ళు 2 ముంచి 10 సార్లు రెప్పలు ఆడిస్తే 190 మందికి కంట్లో నలకపోతుంది. ఆ తర్వాత పోకపోతే కన్నెట తెరిచి భూతద్దంతో చూస్తే, భూతద్దం ఎక్కడుంది? ఇది రీడింగ్ గ్లాస్, ఇది భూతద్దం. చత్వారం గ్లాసుల్లో కింద భూతద్దం ఉంది. దాంట్లో చూస్తే నల్లగా సన్న నలక మిల్లీమీటర్ సైజు నలక కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్కని, చిన్న ముక్కని నీళ్ళల్లో తడిపి ఆ నలక మీద టచ్ చేస్తే ఆ 10 మందిలో 9 మందికి నలక బయటకు వస్తుంది. ఇక డాక్టర్ దగ్గరికి పోవాల్సింది ఒక్కడు, 99 మంది డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. ఇట్లాంటి డేటా కదా మనం జనానికి ఇవ్వాలా. మరి అదే జ్వరంతో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? నా దగ్గరికి వస్తే నేను నీకు వైద్యం అక్కర్లు, ఇంటికి బాగుంటా అలా అనగానే ఆ రోగి నన్ను అనుమానంగా చూస్తాడు, వీడికి వైద్యం వచ్చా రాదా అని. అందువల్ల నాకు 3000 రూపాయలు పరీక్షలు రాసిస్తే, పరీక్షలన్నీ నార్మల్ వచ్చినా కూడా 1000 రూపాయలు మందులు రాసిస్తే నాకు ఇచ్చే 100-200 న్యాయమే అనుకుంటాడు. జనానికి నేర్పించండి అయ్యా, మీకు రూపాయి ఖర్చు లేకుండా జ్వరాన్ని బాగు చేస్తే నేను బతకడానికి 100 రూపాయలు ఇవ్వమని అడగండి. నీకు 3000 నుంచి 4000 ఖర్చు పెట్టిస్తే నాకు డబ్బులు ఇచ్చేది. తలకిందుల వైద్యం నడుస్తుంది దేశంలో, తలకిందుల వైద్యం. మీకైనా నేను చెప్పదలుచుకున్నదే, జనానికి వైద్యం అక్కర్లేని డబ్బుల్లో అక్కర్లేదని చెప్పినందుకు ఫీజు తీసుకోండి. తప్పుడు మందులు రాసినందుకు కాదు, తప్పుడు పరీక్షలు రాసినందుకు కాదు. మీకు ఇంకా శుభ్రంగా అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రతిరోజు గుండె డాక్టర్ల దగ్గరికి వచ్చే వాళ్ళలో, గుండె నొప్పి అని వచ్చే వాళ్ళలో సగం మంది గుండెలో చురుక్కుని వచ్చేవాళ్ళే ఉంటారు. గుండె జబ్బు ఎప్పుడు చురుక్కుని రాదు. బరువెత్తినట్టు అని వస్తుంది, మంటగానైనా వస్తుంది, బెగిదీసినట్టు అని వస్తుంది. ఈ 3 పద్ధతులతోనే వస్తుంది. చురుక్కుని వచ్చేది కండరాల నొప్పి, గుండె జబ్బు కాదు. చెప్పచ్చుగా డాక్టర్లు, నీ గుండె జబ్బు లేదు ఇంటికి పోని చెప్తారా? ఈసీజీ తీయించుకో, ఇకో తీయించుకో, ట్రెడ్మిల్ తీయించుకో, 3000 ఖర్చు పెట్టించుకో. ఎందుకు చెప్పాలన్నట్లా? మేము చెప్పాం, నీకు అక్కర్లేదు వైద్యం, ఇంటికి బాగుంటా. వెళ్ళరు, ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి 3000 కాజేసుకుంటారు.
జనానికి ఇది కదా నేర్పాలి మనం మొదట. అది మీరు బతకడానికి వైద్యం చేస్తే చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల్ని బతికిచ్చే పనులు ముందు చేయండి, ఆ తర్వాత మీరు వైద్యం చేయండి. ప్రజలందరూ కష్టపడి శ్రమ చేసి సంపదను సృష్టిస్తూ ఉంటే, పంది కుక్కుల్లాగా కొంతమంది దేశంలో తింటూ ఉంటే వాళ్ళకి సహాయపడే పని మనం చేయకూడదు. మన ప్రజలను మనం బతికించుకోవాలి. అందుకనే ఈ జబ్బులేటికి వైద్యాలు అక్కర్లేని జబ్బులు ఉన్నాయి, వాటికి వైద్యం చేయమని మనం రికమెండ్ చేయకూడదు. నేను ఇంకొక ఉదాహరణ మీకు చెప్తా. నా దగ్గరికి ఒక కరెంటు షాక్ కొట్టి పిల్లల్ని పట్టుకొచ్చారు. ఒకసారి 10 నిమిషాలు అయింది షాక్ కొట్టి, చచ్చిపోయాడు. పెళ్ళయింది ఈ మధ్య 3 నెలల పసిబిడ్డను ఎత్తుకొని అది భార్య వచ్చింది. నేను ఆయన బతికించలేను. కొన్ని వేల మందికి గుండె ఆగి ఆడించడంలో శిక్షణ ఇచ్చినా నేను, కానీ నేనేం చేయలేను. కానీ మేము 1990లో అక్షరాస్యత కార్యక్రమంలో భాగం కింద చిత్తూరు జిల్లాలో అక్షరాస్యత పూర్తయినాక ఆరోగ్యం గురించి ప్రజలకు నేర్పించాలని తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిగాను ఒక ఊరుంటే ఆ ఊళ్ళో 200 మంది యూత్కి ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చాం. శిక్షణ ఇచ్చింది ఎవరికి? చదువున్న వాళ్ళకి కాదు, చదువు లేని వాళ్ళకే. మీ ఆర్ఎంపీలు కూడా కాదు, వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళు వైద్యమే తెలియదు వాళ్ళకి. గుండె ఆగిపోయి ఆడించేటట్లు నేర్పించినాం మేము. ఇది అయిన తర్వాత నెలకి వర్షాకాలం వచ్చింది, పిడుగులు ఉరుములు. ఓ పొలం దున్నుతున్న రైతు మీద పిడుగుపడింది. పిడుగుపడిందంటే ఏదో పడుతుందని కాకండి, ఏదో అర్జునుడు రథం ఆకాశంలో పోతా ఉంటే చేలోడిపోయి నిత్తన పడదంటారు. చేలోడిపోతే చక్కెర ఊడిపోదా? అది కాదు విషయం, అది మెరుపది, కరెంటు షాకు. ఆ షాకు తగిలి అక్కడ రైతు పక్కన పడిపోయినాడు. పక్క పొలం దున్నుతున్న కుర్రోడు మా దగ్గర శిక్షణ పొందినాడు, చదువు లేదు వాడికి, గుర్తుపెట్టుకోండి. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు, మెడలో నాడి తీశాడు, నాడి తెలియలేదు. వెంటనే అక్కడ ఎల్లికలు పడుకోబెట్టి దుర్రమ్మ మీద 20 సార్లు నొక్కాడు. ఆ నొక్కడం ఎలాగో మేము నేర్పించాం, పక్కా నేర్పించాం. 20 సార్లు నొక్కగానే లేచి కూర్చొని ఏమైంది నాకన్నాడు. ఎవరు బతికిచ్చారని? ప్రథమ చికిత్స నేర్పించడానికి డిగ్రీలు ఎందుకు? డాక్టర్ల దాకా వచ్చేదాకా బతికుంటారా వాళ్ళు? పల్లెటూళ్ళలో జరుగుతాయి, పాములు గరుస్తాయి, తేళ్ళు కుడతాయి, తేనెటీగలు కుడతాయి, ఊరేసుకుంటారు, పురుగు మందులు తాగుతారు. వీళ్ళందరినీ ఎక్కడికక్కడ గ్రామాల్లో బతికించాల్సిందే. సిటీకి వచ్చేదాకా వాళ్ళు ఏం బతకరు. మేము బతికించలేం, సిటీలో ఉండేవాళ్ళమి, గ్రామాల్లో ఉండే మీరు బతికించాల్సిందే. అందుకనే మిత్రులారా, నేను ఒక చిన్న సూచన చెప్తున్నా. మీకు వస్తే చాలా విద్య ప్రతి ఒక్క పౌరుడికి వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉండాలంటే మార్గం ప్రతి విద్యాలయంలో నేర్పాలి. మీకు నేను ఇచ్చే సూచన కూడా అదే. మీరు కేవలం మీ సమస్యల కోసం పోరాడుతున్నంత కాలము ప్రజలు మీకు మద్దతు వస్తున్నారో తెలియదు. మీరందరూ తిరిగి వెళ్ళినాక మీ ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళండి, వారానికి ఒక రోజు వెళ్ళండి, ఒక్క క్లాసులో ప్రథమ చికిత్స నేర్పండి, చిన్న చిన్న వైద్యాలు నేర్పండి. ప్రజలు మొత్తం నీకు స్నేహితులుగా మారుతారు. ప్రభుత్వాలు మీకు సాయం చేసినా చేయకపోయినా జనం మీ పక్కన ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒకసారి ఒక టీచర్కి టెంపరీ ఉద్యోగం వచ్చి మా జిల్లాలో, కర్నూలు జిల్లాలో కొండ మీద పల్లెలో చదువు చెప్పడం మొదలెట్టాడు. ఈ కొండ మీదకి ఏనాకుడికి వస్తాడులేని వాడిని చొక్కా తీసి పడేశాడు, బనియన్ తీశాడు, లుంగి కట్టు చదువు చెప్తా ఉన్నాడు. చుట్టూ 25 మంది పిల్లలు చేరారు. ఈ లోపల ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వ ఆఫీసర్ జిల్లా స్థాయిలో ఆ ఊరు స్కూల్ చూడడానికి వచ్చారు. వాడు రాడనుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఇతను టేబుల్ మీద కాళ్ళు పెట్టి చదువు చెప్తున్నాడు పిల్లలకి. చుట్టూ పిల్లల కోడిలాగా జనమంతా ఉన్నారు పిల్లలు. ఆ ప్రజాప్రతినిధి వచ్చాడు. ఎవరా టీచర్ అన్నాడు. మొదట ఈ టీచర్ ఏమనుకున్నాడంటే, వచ్చినోడిని ప్రజాప్రతినిధి అడిగి తెలియదు, ఏదో అడుక్కోవడానికి మనుషులు ఇచ్చినారు అనుకుని స్కూలే అడుక్కోవడానికి ఏమి ఇవ్వమన్నాడు. అడుక్కున్నాను కాదు నేను అన్నాడు. మరి ఏందంట అన్నాడు. ఎవరు టీచర్ ఇక్కడ? నేనే అన్నాడు. టేబుల్ మీద కాళ్ళు వీలా. నువ్వు టీచర్వా అన్నాడు. అవు నేనే టీచర్ని అన్నాడు. నువ్వేం టీచర్వా? సొక్కా లేదు, బనియా లేదు, లుంగి కట్టుకుని ఉన్నావనే. చదువు చెప్పడానికి అయ్యింది ఎందుకు అన్నాడు. నేను ఎవరినో నీకు తెలుసానే. నువ్వెవడైతే నాకెందుకు అన్నాడు. నేను జడ్పీ చైర్మన్ మసాల్ ఈరని అన్నాడు.
మసాలా ఈరన్ అంటే టెర్రర్ మా దగ్గర. సార్ అని లేచాడు, గబగబా చొక్కా వేసుకున్నాడు. సార్ నేను పొరపాటైంది సార్ అని అన్నాడు. ఆ వచ్చిన ఆఫీసర్ చిన్నోడు కాదు, మన్మోహన్ సింగ్, చాలా పెద్ద ఆఫీసరు. నీకు మసాలా ఈరని కోపం వచ్చింది. వీడేది ఈ చదువు చెప్పడమని, అసలు నువ్వు ఇక్కడ చదువు చెప్తున్నావా నాకు అనుమానం అన్నాడు. లేదు సార్ ఇక్కడే వండుకొని తింటున్నా, కుండలు సట్లు ఉన్నాయి చూడు ఇక్కడనే. అవి ఉంటే చదువు చెప్పినట్టేనా, అటెండెన్స్ రిజిస్టర్ అన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ జరిగితే 15 రోజులు సంతకాలు పెట్టలా. నేను చెప్పలా, నువ్వు చదువు చెప్పడం లేదన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ సంఖ పెట్టుకొని పోవడం మొదలెట్టాను, ఉద్యోగం పీకేస్తాని. రాకొచ్చిన ఉద్యోగం పోతే ఫ్యామిలీ ఫస్టే. వీడు ఎంటబడ్డాడు, వాళ్ళు ఏమి వెళ్ళిపోతున్నారు. గ్రామంలో జనం ఎదురొచ్చారు. ఏమి సార్ నీ ఎంటబడ్డాడు మా టీచరు అన్నాడు. వీడు బడికి రావడంలో ఇది పీకేయడానికి పోతానని అన్నాడు. ఆపినారు ఆయన్ని జనం, 10 మంది రైతులు ఆపినారు. ఈయన వచ్చినాకనే 25 మంది పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. ఈయన కానీ పీకి నుగ్గినమంటే మళ్ళీ దిక్కురానియము నిన్ను అని వార్నింగ్ ఇచ్చారు. ఏం చేశాడు మసాలా ఈరన్న? మంత్రాలయం గుడిలో పూజారిని టెర్రర్ ఆయన వెనక్కి వెళ్ళి అన్ని సంతకాలు పెట్టించి మరీ సొక్కా లేకుండా చదివి అని చెప్తావురా, సొక్కా వేసుకుని చెప్పని వెళ్ళిపోయారు. ఎవరు రక్షించినారండి ఆయన్ని? మిమ్మల్ని కూడా జనం రక్షించాలి. అందుకనే మీరు స్కూల్కి వెళ్ళండి, జనంతో సంబంధాలు పెట్టుకోండి. ఇది ఒక రాజకీయ నిర్ణయం అండి. మీకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ రాజకీయ నిర్ణయం. మొన్న తీసుకున్న నిర్ణయం రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయ నిర్ణయం. ఆయన తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. ఒక్కొక్క ఆర్ఎంపీ గ్రామంలో ఉన్నటువంటి ఆయన గ్రామీణ వైద్యుడు, 100 మంది మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. 1,50,000 మంది ఉభయ రాష్ట్రాల్లో కలిపి ఆర్ఎంపీలు ఉంటే ఇంటూ 100 1,500,000 ఓట్లు. మీరు 1,500,000 ఓట్లు, మనుషులు కాదు. అందుకు రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అప్పుడు 1,500,000 ఓట్లు అయితే ఇప్పుడు కాకుండా పోతాయా? మళ్ళా రాజకీయ నిర్ణయమే తీసుకోమంటున్నా నేను. మరి ఆ ప్రభుత్వం కూడా వీళ్ళదేగా, వాళ్ళ ప్రభుత్వం కొనసాగింపే కదా. మరి ఆ రోజు మాటిచ్చి ముందుకెళ్ళి ఆయన అర్థాంతరంగా మరణించిన పని ఆగిపోయింది. శిక్షణ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు చాలా జాగ్రత్తగా మేము ఫ్రేమ్ చేశాం. అప్పుడు అప్నా వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు మందుల గురించి చెప్పొద్దు, ఎందుకంటే మేము మందుల గురించి రాయాలి సిలబస్లో. మేము రాయకపోయినా మీరు వాడతారు, అది మీ సమస్య. మందుల గురించి మేమేం నేర్పలేదు. జబ్బుల గురించి నేర్పించినాం, గీత గీసినాం. ఇంతవరకు మీరు చేయొచ్చు, దీని తర్వాత మీరు చేయొద్దు. ప్రతి జబ్బుకి ఏ లెవెల్లో చేయొచ్చు, ఏ లెవెల్లో చేయకూడదు చెప్పాం. ఈరోజు అడ్డగోలు వైద్యం నడుస్తూ ఉంది. వైద్యం మొత్తం వ్యాపారం కింద మారిపోయింది. మందుల కంపెనీల వ్యాపారం, ఆపరేషన్ సామగ్రి చేసే కంపెనీల వ్యాపారం, పరీక్షా సాధనాలు చేసే కంపెనీల వ్యాపారం, ఇన్సూరెన్స్ వ్యాపారం. ఏది వ్యాపారం కాకుండా ఉంది ఇక్కడ? వైద్యం వ్యాపారం కింద మారిన తర్వాత జనమందరినీ వ్యాపారానికి సమితుల కింద మనం పెడతామా? అది ఆలోచించమని మనవి చేస్తున్నా. మీరు సీరియస్గానే ఈ ప్రయత్నం చేయండి. నాకు కూడా నమ్మకం ఉంది, ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. పోరాటాలు చేయాల్సి వస్తే చేస్తారు. కానీ పోరాటాలు చేసినా, పోరాటాలు చేయకుండా సామరస్యంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నా మీరు ప్రజలతో ఉండండి, ప్రజల కోసం ఉండండి. ప్రజలు మిమ్మల్ని రక్షించుకుంటారు. ఏదైనా కేసు లాంటిది పెట్టి పోలీసులు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే ప్రజలందరూ పక్కన ఉంటే పోలీసులు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అంత సులభం అది. అది నేను చెప్పడానికే ఈ కొద్ది నిమిషాలు సమయం తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ హియరింగ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన సార్ మాట్లాడతారు ఒక 5 minutes. పిఎంపి అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ వారు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నా. ఈ సమావేశంలో ప్రసంగించడానికి చాలా దూరం నుంచి విచ్చేసిన డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి, సభాధ్యక్షులు మోహన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ గారికి, శంకర్ గారికి, ఇంకా అందరికీ కూడా పేరు పేరున వందనం. మీ అందరికీ పేరు పేరున వందనం. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పిన విషయాలు నేను చెప్పలేను. అవి డాక్టర్గా అనేక సంవత్సరాల
ప్రజాసేవలో అనేక సంవత్సరాలు పొందినటువంటి అనుభవంతో వారు మాట్లాడారు. అంతకంటే గట్టిగా ఒక వైద్యుడి కోణం నుంచి ఆర్ఎంపీ పిఎంపీ ఆవశ్యకతను ఎత్తి చూపటం సాధ్యం కాదు. వారిని ఈ విషయంలో మీరందరూ కూడా గట్టిగా అభినందించవలసిందే. మనం చెప్పవలసిన విషయాలు మనకంటే బలంగా వారు చెప్పారు. ఇది ఇవాళటి అవసరం. ఏ యుద్ధానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం ఏంటంటే భావరంగంలో మనం మొట్టమొదట గెలవాలి, ఆలోచన రంగంలో మొట్టమొదట గెలవాలి. ఆ ఆలోచన రంగంలో గెలవగలిగినప్పుడు రాజకీయంగా కూడా గెలవటం సాధ్యమవుతుంది. ఆ ఆలోచన రంగంలో గెలవటానికి కావలసిన సామాగ్రిని వారు అందించారు. వారు అన్నది ఏంటంటే వైద్యుడు లేని చోట వైద్యం అందించగల వ్యక్తి ఒకరు ఉండాలి. ఆ వ్యక్తులు మీరు మీతో కూడా ఆగకూడదు, మీకంటే ఇంకా సాధారణ ప్రజలకు కూడా ఈ వైద్యం చేరాలి, ఆ నాలెడ్జ్ చేరాలి, ప్రాథమిక వైద్యం అక్కడికక్కడ అందించగల శక్తి రావాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాణాలను కాపాడగలుగుతాం. అందుకని వైద్యారోగ్య వ్యవస్థలో మీరంతా ఒక భాగము అనే మాట వారు చెప్పారు. అట్లాంటి వైద్యాన్ని అందించడానికి పుస్తకాలు రాశారు, ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగానే ఇవాళ వారు మన దగ్గరికి వచ్చింది. ఆ ఆలోచనలను మనం ప్రాతిపదికగా చేసుకోవాలి. మనం కేవలం నా బతుకు తెరువు దెబ్బతింటుంది, నాకు ఇవ్వండి సర్టిఫికెట్ అంటే ఇవ్వరు. నా వల్ల సమాజానికి లాభం జరుగుతుంది అంటేనే అప్పుడు ప్రభుత్వం వింటది. ఆ మాట వారు చెప్తున్నారు. మనం సమాజం నుంచి వేరు చేసుకొని మన గురించి ఆలోచిస్తాం, అది తప్పు. సమాజంలో అంతర్భాగంగా మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ అంతర్భాగంగా ఊహించుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని అందించడంలో మీ పాత్రను నిర్ణయించండి. ఆ నిర్ణయించి చెప్పినప్పుడు మీ వాదనకు ఒక బలం చేకూరుతుంది అనేది వారు చెప్తున్న మాట. ఎప్పుడైతే ఈ ఆలోచన బలంగా ప్రజల్లోకి పోతుందో మీకు ప్రజల్లో మద్దతు దొరుకుతుంది. ఆ మద్దతును నిలబెట్టుకున్నప్పుడే ప్రభుత్వం మీ మాట వింటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా మనం గిరిగీసుకొని నేను నీకు ఓటేసినా నాకు చేస్తావా చేయవా అంటే చెయ్యరు. ప్రజల ద్వారా మాత్రమే వాళ్ళకు సందేశం పోతుంది. నా ఓట్లు ఉంటున్నాయా పోతున్నాయా అనేది సాధారణంగా చాలామంది నాయకులు ఆలోచిస్తూ ఉంటారు. ఆ కోణం అనేది చాలా కీలకం. మీరు చెప్తున్న మాట ప్రజలకు లాభం చేస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం వింటది, తప్పకుండా ఆలోచిస్తుంది. ఆ దృష్టికోణం నుంచి మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. రెండవది, రాజకీయ పరంగా మనం సాధించుకోవటానికి ఆ మద్దతు కూడగట్టిన తర్వాత ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టుగా దాన్ని సాధించుకోవటానికి మనం ఒక వ్యూహం వేసుకోవాలి, వ్యూహాత్మకంగా నడుచుకోవాలి. అది రెండవ పని. ఈ రెండు పనులు కూడా మనం జాగ్రత్తగా చేయాలి. చేయటమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఇవాళ మొదటి పని మీరు సీరియస్గా చెయ్యాలి. కరపత్రాల ద్వారా ఊరూరికి ప్రచారం చెయ్యాలి, పాటల ద్వారా ఊరూరికి ప్రచారం చెయ్యాలి. ఆ ప్రచారం చేయటం ద్వారా మీ గెలుపు సాధ్యమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం. అందుకని ఆ కోణం నుంచి మనం కదిలిన తర్వాత అప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా మనం గెలుపు అనేది సులభ సాధ్యమవుతుంది. స్పష్టంగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించటం అవసరం. మనకున్న శక్తిని చాలా జాగ్రత్తగా ఒడుపుగా వాడుకోవాలి. ఏకాఏకిన కుమ్మరిస్తే లాభం లేదు. దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు పోవాలి. ప్రతి అడుగు మన బలం పెరగాలి. ఆ పెరిగే విధంగా మనం నడుచుకోకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఇది మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నిజంగా కూడా ఇదేం కష్టమైన విషయమేం కాదు. కాకపోతే ఏంటంటే చాలా బలమైన శక్తులు అడ్డం పడుతూ ఉంటాయి. ఎందుకు ఉండాలి వీళ్ళు అనుకుంటారు. నిజంగా కూడా ఇవాళ స్థూలంగా సమాజ కోణం నుంచి ఆలోచించినప్పుడు మీలాంటి వాళ్ళ అవసరం ఏమిటో డాక్టర్ గారు చెప్పారు. నేను దాని జోలికి పోకుండా మీరు అందించేటువంటి వైద్యం మీకు తెలిసిన జ్ఞానానికి పరిమితమై ఉండాలి అనేదే ఇవాళ ప్రధానంగా అందరం కూడా నొక్కి చెప్తా ఉన్నాం. ఆ మేరకు ఒక నియంత్రణ ఉండాలన్నా మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని నియంత్రించడానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయటం తప్ప
మరొక మార్గం లేదు. ఆ మార్గం గురించి ఆలోచించకుండా ఇవాళ మీ మీద విరుచుకపడి మీరు క్లినిక్లు బంద్ చేయిద్దామని ప్రయత్నం చేస్తే అది అయ్యే పని కానే కాదు. ఇది మనం అలా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మాకు కన్నాభిరణ్ గారు చెప్పేది, వెనకడికి ఎవరో అమెరికాలో నల్లుల యంత్రం అని ప్రకటించారట. అమెరికాలో నల్లులు అంటే మామూలు సమస్య కాదు. మనకు దోమలు ఎంత తీవ్రంగా ఉంటాయో అంతకంటే తీవ్రంగా ఆడ నల్లుల సమస్య ఉంటుంది. ఒక్కొక్కసారి దాని బారి నుంచి కాపాడుకోవటానికి మార్గం లేక ఇంటికి నిప్పు పెడతారు. మనం చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంటికి నిప్పు పెడతారు, తగలబెట్టేస్తారు కూడా ఇల్లుని. అంత తీవ్రంగా ఉంటుంది. అంత తీవ్రంగా ఉన్న సమస్యకు $1 పంపిస్తే పరిష్కారం చూపిస్తామని అనేసరికి అందరూ పోటాపోటీగా $1 పంపించేసిండ్రు, అడ్రస్లు ఇచ్చిండ్రు. అందరికీ చిన్న చిన్న డబ్బాలు ఇంటికి వచ్చినాయి. ఒక బల్లపరుపుగా ఉండే చిన్న రాయి, దాన్ని మీద నల్లిని పెట్టి గుండెకి మరో రాయితో కొడితే అది చనిపోతుంది అని చెప్పి వాడు 2 రాళ్ళు పంపిస్తుంది. ఆ 2 రాళ్ళు పంపిస్తే అది కాలేదు. అది ఆయన $1,00,00,000 వచ్చినాయి కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఇవాళ ప్రయత్నం కూడా మిమ్మల్ని లేకుండా చేయాలనే ప్రయత్నం కూడా ఆ నల్లుల యంత్రంలాగానే ఉంది తప్ప మరొకటి కాదు. ఇది అయ్యేది కాదు. ఒక అవసరం ఉంది కాబట్టే మీరు వచ్చిండ్రు. సమాజ అవసరం లేకుండా మీరు ఉండరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఆ అవసరం మనల్ని సృష్టించింది. ఆ సృష్టించిన అవసరాన్ని పరిపూర్తి చేసినంత కాలము మనం ఉంటాము, లేనంత కాలము లేకపోతే మనకు కూడా ముప్పు వాటిల్లుతుంది అనేది మనం గ్రహించాలి. దానికి మించిన ఒక పాత్రను మనం సృష్టించలేదు, మెడికల్ వ్యవస్థ సృష్టించి మన మీద పెట్టింది. ఆ మెడికల్ వ్యవస్థ తనంతాను సరిగ్గా నిర్వహించుకోగలిగితే, మనల్ని సరిగ్గా నిర్వహించగలిగితే, నియంత్రించగలిగితే ఈ సమస్యలకు పరిష్కారం అవుతుంది. దానికి గవర్నమెంట్ ఆలోచించిన విధంగా ఒక చిన్న కోర్సు మీకు నడిపి సర్టిఫికెట్ ఇచ్చి మీ వైద్యం మీరు చేసుకోవటానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించటమే ఏకైక మార్గము అని ఇవాళ మనం బలంగా చెప్పాలి. అదృష్టం కొద్దీ గవర్నమెంట్ కూడా ఈ విషయంతో అంగీకరిస్తున్నది. ఏ కారణం ఏదైనా దాన్ని అంగీకరించటం మనకు అనుకూలమైనటువంటి అంశం. దాన్ని సాధించుకోవటానికి ఇవాళ ఒడుపుగా మన శక్తిని మనం ప్రయోగించాలి. ఆ ప్రయోగించాల్సినటువంటి అవసరము ఇవాళ బాధ్యత మన మీద ఉంది. దాన్ని మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిది ఏంటంటే, ఏ పోరాటంలోనైనా 3వది అవసరము శక్తి. మనం బలంగా ఉంటే, ఐక్యంగా ఉంటేనే ఆ శక్తి వస్తుంది. పైసలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సంఘాలు పెట్టుకోరు. వాళ్ళు పైసలు పోసి న్యాయాన్ని కొనుక్కుంటారు. కానీ పైసలు లేనటువంటి వాళ్ళము, బలము లేనటువంటి వాళ్ళము మనం గెలవాలి అంటే ఐక్యత మాత్రమే మనల్ని గెలిపిస్తుంది. ఇంకొక మార్గం లేదు. కానీ రకరకాల కారణాల చేత మిమ్మల్ని చీల్చే ప్రయత్నం జరుగుతుంది. తమ రాజకీయ అవసరం వాళ్లకు ప్రధానమై మీ అవసరమే అప్రధానమైపోయినప్పుడు అట్లా చీలికలు జరుగుతూ ఉంటాయి. కానీ మన అవసరం ప్రధానమా, వాళ్ళ అవసరం, రాజకీయ అవసరాలు ప్రధానమా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం చాలా కీలకం. మన అవసరం మనకు ప్రధానం. మనం బతకటం ప్రధానం. మన వల్ల సమాజానికి మేలు జరగటమే ఇవాళ ప్రధానమని మనం అనుకుంటే మన మధ్యన ఐక్యత పుట్టుకొస్తుంది. నేను నా అవసరము, నా ప్రయోజనము అని ఆలోచించినప్పుడు మాత్రము సమస్యలు పుట్టుకొస్తాయి. మీరందరూ కూడా ఐక్యతను కాపాడుకోగలిగితే తప్పకుండా మీ విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఆ ఐక్యతను మీరు కాపాడుకోవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇచ్చిపోతే నష్టపోతాం, ఇడిపోతే నష్టపోతాం, పడిపోతాం. ఐక్యంగా ఉంటే మాత్రం స్పష్టంగా గెలుస్తామనేది మనం గ్రహించాలి. దాన్ని, ఆ బలాన్ని మనం కాపాడుకోవాలని మొట్టమొదట మీ అందరినీ కోరుతున్నా. రెండవది ఏంటంటే, ఎట్లా నడవాలనేది వ్యూహాత్మకంగా ఎత్తుగడలను మనం తయారు చేసుకోవాలి. అనేక రూపాల్లో మన బల ప్రదర్శన మనం చేయవచ్చు. హైదరాబాద్లో మీటింగ్ అంటున్నారు, అద్భుతమైనటువంటి మార్గం. మనము పెద్ద ఎత్తున మన బల ప్రదర్శన చేయటానికి మనం హైదరాబాద్లో ఎంతమంది ఉన్నామనేది ఐక్యంగా నిలబడితే అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఒక ఉపయోగకరమైనటువంటి పద్ధతి అది. అందరం కూడా ఆ పద్ధతుల్లో సాగుదాం. మేము ఏం చేయగలమంటే తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాం. ఇదివరకే మాట్లాడి ఉంటే మున్నాం కూడా, ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉన్నప్పుడు మరి మనం కూడా దాన్ని
పోగొట్టుకోకుండా ఉన్న గుడ్విల్ అంటాం కదా, సంపాదించుకున్న గుడ్విల్ను పోగొట్టుకోకుండా దాని నుంచి నిర్ణయాన్ని సాధించుకునే ప్రయత్నము ఇవాళ మన అందరం కూడా చేయవలసిన అవసరం ఉంది. దానికోసము తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఆ పని మీదనే ఇవాళ ఇక్కడి దాకా వచ్చినాం. మేము ఉన్నాము, మాట తప్పిలేము, మర్చిపోయి లేము. తప్పనిసరిగా మీకిచ్చిన మాట ప్రకారము ఈ సర్టిఫికెట్లు సాధించే దాకా మేము కూడా వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఆ విషయంలో మా కృషి ఉంటుందని, తప్పనిసరిగా మీరు చేసే ప్రయత్నం వెనకాల మేము కూడా ఉన్నామని మీ అందరికీ స్పష్టం చేస్తూ, మరి మంచి వాతావరణంలో సభ జరిగింది. హైదరాబాదు కూడా ఇట్లనే జరగాలి, హైదరాబాదులో కూడా ఇట్లనే జరగాలి. మనకు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు వస్తారు, వారు కూడా మంచి సందేశం మీకే కాదు, ఆ సందేశం వారు మీకొక్కరికే ఇస్తలేరు, తెలంగాణ సమాజానికి సందేశం ఇస్తున్నారు, గవర్నమెంట్కు సందేశం ఇస్తున్నారు. వైద్యం తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. వైద్యం ఎట్లుండాలి, వైద్య వ్యవస్థ ఎట్లుండాలనే మాట వారు చెప్పకనే మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత కీలకమైనటువంటి వనరులు ఉన్నప్పుడు ఆ వనరులన్నింటినీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుదాం. నిరాశ పడిపోకండి, నిరుత్సాహపడిపోకండి, అట్లాగని ఎదురు చూసుకుంటా కూడా ఉండకండి. మీ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూ ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. అది పెద్ద కష్టమైన పని కాదని విశ్వాసంతో నన్ను ఈ సభకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. సహకరించినందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రోటక్ సైన్స్ మన కోశాభ్య గుర్తింపు వచ్చే వరకు గుర్తింపు వచ్చే వరకు సాధించే వరకు ఆవాజ్